హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. కొత్త స్టోరీతో వచ్చేసాను. ఈ స్టోరీలో అన్ని పార్ట్స్ అన్నీ కలిపి సీజన్ 1గా ఇచ్చాను. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ప్రణయవేదన సీజన్ 1. ముంబై మహానగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన మలబార్ హిల్స్ ఏరియా. అక్కడ ఉన్న వర్మ ప్యాలెస్ అర్జున్ వర్మ కుటుంబం. ముంబైలోనే టాప్ బిజినెస్ రాయల్ ఫ్యామిలీలోని ప్రధాన మాస్టర్ బెడ్రూమ్ అది. బయట ఆ రాత్రి భారీ వర్షం మెరుపులతో బీభత్సంగా ఉంది. కిటికీ అద్దాలకు వర్షపు చుక్కలు బలంగా తాకుతున్న శబ్దం తప్ప ఆ గదిలో మరేమీ వినపడటం లేదు. గది మొత్తం మల్లెపూల సువాసనలు వెలుగుతున్న క్యాండిల్స్ మధ్య ఒక భయంకరమైన నిశ్శబ్దం అలముకుంది. ఆ విశాలమైన కింగ్ సైజ్ బెడ్ మంచంపై సింఘానియా కుటుంబానికి, ముంబైలోని మరో పవర్ఫుల్ సంప్రదాయక ధనిక కుటుంబం చెందిన చిన్న కూతురు ఇందు పెళ్లి పట్టుచీరలో ముడుచుకొని కూర్చొని ఉంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. గుండె చప్పుడు ఆమెకి వినిపించేంతగా వేగంగా కొట్టుకుంటుంది. కళ్ళల్లో భయం, అమాయకత్వం నిండాయి. తన అక్క నందిని ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఈ అర్జున్ వర్మ అని ఇందుకి తెలుసు. కొన్ని నెలల క్రితం జరిగిన ఆ నల్లటి రాత్రి ఆమె కళ్ళ ముందు కదలాడింది. ఇందు, నందిని ఇద్దరు కారులో లాంగ్ డ్రైవ్ వెళ్తుండగా డ్రైవింగ్ సీట్లో ఉన్న ఇందు కంట్రోల్ తప్పడంతో కారు సడన్గా వెళ్ళి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు రోడ్డుపై కొన్ని పల్టీలు కొట్టింది. ఆ ఘోర ప్రమాదంలో నందిని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇందు మాత్రం కొన్ని గాయాలతో బయటపడింది. అక్క చావుకి తనే కారణమని అపరాధ భావం ఇందుని రోజు రోజుకి లోపల దహించేస్తుంది. కానీ అర్జున్ మనసులో ఏముందో ఆమెకు తెలియదు. ఇందు కావాలనే తన ఆస్తి కోసం, ఈగో కోసం నందినిని కార్ యాక్సిడెంట్ చేసి చంపేసిందని అర్జున్ బలంగా నమ్మాడు. అక్కలేని ఇందు జీవితాన్ని నరకం చేయడానికి ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి ఈ పెళ్లి చేసుకున్నాడు అర్జున్ వర్మ. అర్జున్ మనసులోని బాధను తను భార్యగా ప్రేమతో దూరం చేయవచ్చని ఇందు అమాయకంగా నమ్మింది. అందుకే ఈ బంధానికి ఒప్పుకుంది. టిక్ 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 అని గడియారం శబ్దం, ముళ్ళులు కదులుతున్నాయి. ఇందు శ్వాస మరింత వేగమైంది. అప్పుడే రూమ్ డోర్ హ్యాండిల్ తిరిగింది. క్లిక్ అనే శబ్దంతో డోర్ ఓపెన్ అయింది. అర్జున్ లోపలికి అడుగుపెట్టాడు. పెళ్లి షేర్వాణి విప్పేసి వైట్ షర్ట్తో ఉన్నాడు. అతని జుట్టు కాస్త చెదిరి ఉంది. కళ్ళల్లో పెళ్లి కొడుకుకి ఉండాల్సిన ఆనందం లేదు. నిలువెల్లా రగులుతున్న ప్రతీకార జ్వాల, విపరీతమైన కసి మాత్రమే ఉన్నాయి. లోపలికి రాగానే వెనక్కి తిరిగి డోర్ని గట్టిగా లాక్ చేశాడు. ఆ లాక్ శబ్దానికి ఇందు శరీరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అర్జున్ నెమ్మదిగా కఠినమైన అడుగులతో మంచం వైపు రాసాగాడు. ఒక్కో అడుగు వేస్తుంటే అతని బూట్ల శబ్దం హిందూ గుండెల్లో సుత్తే దెబ్బల్లా పడుతుంది. టేబుల్ పై ఉన్న పాల గ్లాసును అసహ్యంగా పక్కన విసిరినట్టు పెట్టాడు. అతను ఇందు ముందుకు వచ్చి నిటారుగా నిలబడ్డాడు. ఇందు భయంతో వణుకుతూనే నెమ్మదిగా తల పైకెత్తి అతని వంక అమాయకంగా ఆశగా చూసింది. కానీ అర్జున్ చూపుల్లో మాత్రం ఆమెను నిలువెల్లా దహించేంత లస్ట్, కోపం కనిపించాయి. అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఇందు ముఖం మీద ఉన్న నెట్ ముసుగును వెనక్కి నెట్టాడు. ఆమె అందమైన ముఖం చంద్రుడిలా మెరుస్తుంది. కానీ అర్జున్ గుండె రాయి అయిపోయింది కదా. ఆమె గడ్డాన్ని తన బలమైన వేళ్లతో గట్టిగా పట్టి పైకి నెట్టాడు. ఆ పట్టుకు ఇందు పెదవులు నొచ్చుకున్నాయి. కళ్ళ నుండి వెంటనే నీళ్లు తిరిగాయి. సింఘానియా గారి చిన్న కూతురా? నా నందినిని కారు పల్టీలు కొట్టి రక్తం ఓడుతూ చనిపోయేలా చేసి ఈరోజు నా బెడ్పై ఏమీ తెలియని పసిపాపలా ఎంత అమాయకంగా నటిస్తున్నావే.
అర్జున్ గొంతులో రాక్షసత్వం కసి స్పష్టంగా ధ్వనించాయి. ఆ గొంతు వింటుంటే ఇందు ఒళ్ళు వణికిపోయింది. ఇందు కళ్ళల్లో నుండి కన్నీళ్లు బుగ్గల మీదుగా జారిపోతున్నాయి. అర్జున్ గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. అది కావాలని చేసిన యాక్సిడెంట్ కాదు. నేను ఎంత ట్రై చేసినా ఆ రాత్రి కార్ బ్రేక్స్ పడలేదు, కంట్రోల్ అవ్వలేదు. ప్లీజ్ అర్జున్ గారు, నా మాట వినండి. ఆమె ఏడుస్తూ అతని చేతిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. నోర్ముయ్, అర్జున్ గర్జించాడు. ఆమె చేతిని విదిల్చుకొట్టాడు. నా ముందే అబద్ధాలు చెప్తావా? నా నందిని ప్రాణాలు ఎలా గాల్లో కలిసిపోయాయో ఈ రాత్రి నుండి నీ శ్వాస కూడా నా ఆధీనంలోనే ఉంటుంది. నా నందిని పొందని సుఖాన్ని, జీవితాన్ని నువ్వు అనుభవించాలనుకుంటున్నావా? లేదు ఇందు, నా లస్ట్కి లొంగిపోవడమే ఈ రోజు నుండి నీకు నేనిచ్చే శిక్ష. ప్రతి క్షణం నరకం చూపిస్తా అంటూ అర్జున్ తన బలమైన చేతులతో ఇందు పెళ్లిచీర కొంగును ఒక్కసారిగా లాగాడు. పట్టుచీర కొంగు జారి నేలపై పడింది. వద్దు అర్జున్ గారు, ప్లీజ్ వద్దు. ఇందు ఏడుస్తూ భయంతో వెనక్కి జరగడానికి చూసింది. కానీ మంచం హెడ్ బోర్డ్ ఆమెకు అడ్డొచ్చింది. అర్జున్ ఆమె రెండు చేతులను కలిపి ఒకే చేత్తో పైకి పట్టి ఆమె తల పైభాగంలో మంచానికి గట్టిగా అదిమిపెట్టాడు. ఆమె ఎంత విదిల్చుకోవాలని చూసినా అతని బలం ముందు ఆమె బలం సరిపోలేదు. ఆమె అమాయకత్వం, ఆమె ఏడుపు అతనిలోని కసిని, లస్ను మరింతగా రేపాయి. అతను ఇందు వైపు పూర్తిగా వంగాడు. ఆమె మెడపై, పెదవులపై తన ప్రతీకారాన్ని లస్టు రూపంలో చూపిస్తూ కఠినంగా లొంగ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ స్పర్శలో వెచ్చదనం లేదు. కేవలం అవతలి వ్యక్తిని శారీరకంగా, మానసికంగా నలిపేయాలని క్రూరమైన ఆధిపత్యం మాత్రమే ఉంది. ఇందు తన కన్నీళ్లతో, అమాయకత్వంతో అర్జున్ పెడుతున్న ఆ శారీరక నరకాన్ని భరిస్తూ భవిష్యత్తులో ఏమవుతుందో తెలియక మనసులోనే కుంగిపోతూ ఉండిపోయింది. రాత్రంతా కురిసిన భారీ వర్షం వల్ల వాతావరణం అంతా చల్లగా ఉంది. కానీ వర్మ ప్యాలెస్లోని ఆ మాస్టర్ బెడ్రూమ్లో మాత్రం ఇంకా రాత్రి తాలూకు వేడి నిశ్శబ్దంగానే అలాగే ఉండిపోయాయి. కిటికీ తెరల గుండా ఉదయపు సూర్యకిరణాలు నెమ్మదిగా గదిలోకి ప్రవేశించాయి. మంచంపై ఇందు నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ఒళ్ళంతా ఒకటే విపరీతమైన నొప్పులు. రాత్రంతా అర్జున్ చూపించిన కఠినమైన ప్రతీకార లస్టు, అతని బలమైన స్పర్శ గుర్రాలొచ్చి తొక్కినట్టుగా ఆమె శరీరాన్ని నిలిపేశాయి. నలిగిపోయిన పెళ్లి పట్టు చీరను ఒంటికి చుట్టుకుంటూ ఆమె మంచంపై లేచి కూర్చుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఎండిపోయి చారకులు కట్టాయి. పెదవులపై అర్జున్ కసిగా పెట్టిన ముద్దుల తాలూకా గాయాలు, రక్తం చుక్కలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఆమె పక్కనే చూసింది. మంచం ఖాళీగా ఉంది. అర్జున్ అప్పటికే లేచి వెళ్ళిపోయాడు. ఇందు మోకాళ్ళపై తలపెట్టుకొని గట్టిగా ఏడవాలని చూసింది. కానీ గొంతులో నుంచి శబ్దం రావడం లేదు. అంతగా ఆమె మానసికంగా కుంగిపోయింది. అక్క, నేనే తప్పు చేయలేదు. కానీ అర్జున్ గారు నన్ను ఇంతగా ఎందుకు హింసిస్తున్నారు? నీ ప్రేమే కదా అని నేను ఇక్కడికి వస్తే నన్ను ఒక బానిస కంటే హీనంగా చూశారు. ఆమె మనసులోనే రోధించసాగింది. సరిగ్గా అదే సమయంలో బాత్రూమ్ డోర్ ఓపెన్ అయింది. అర్జున్ కేవలం ఒక బ్లాక్ టవల్ మాత్రమే కట్టుకొని బయటకు వచ్చాడు. స్నానం చేసి రావడం వల్ల అతని జుట్టు నుండి నీటి చుక్కలు అతని కండలు తిరిగిన ఛాతీపై నుండి కిందకు జారుతున్నాయి. అతని ముఖంలో రాత్రి జరిగిన దానికి ఎలాంటి పశ్చాత్తాపం లేదు. పైగా ఇందు నలిగిపోయిన స్థితిని చూసి అతని కళ్ళల్లో ఒక క్రూరమైన తృప్తి కనిపించింది. అతను నెమ్మదిగా వార్డ్రోబ్ వైపు నడిచి ఒక కాస్ట్లీ బ్లాక్ సూట్ తీసుకొని వేసుకోసాగాడు. అద్దంలో తనని తాను చూసుకుంటూనే వెనుక కూర్చొని ఉన్న ఇందు వైపు తీక్షణంగా చూశాడు. ఇంకా మంచం మీద కూర్చొని ఏడుస్తున్నావా ఇందు? రాత్రి జరిగింది కేవలం ట్రైలర్ మాత్రమే. సింఘానియా ఫ్యామిలీ ముద్దుల కూతురివి, కోట్లలో ఆస్తి ఉన్న పెద్ద ఇంటి వారసురాలివి. కానీ ఈ వర్మ ప్యాలెస్లో నీ స్థానం ఏంటో నీకు అర్థమైందా? అర్జున్ కోటు బటన్స్ పెట్టుకుంటూ చాలా చల్లగా కఠినంగా అన్నాడు. ఇందు వణుకుతున్న గొంతులో, అర్జున్ గారు, మీరు నన్ను ఎంతైనా శిక్షించండి, కానీ నా అక్క చావుకి నేను కారణం కాదు. ఆ యాక్సిడెంట్ నేను కావాలని చేయలేదు అంది దీనంగా. అర్జున్ ఒక దుటిన ఆమె వైపు దూసుకొచ్చాడు. మంచంపై కూర్చున్న ఇందు జుట్టును తన చేత్తో గట్టిగా పట్టి వెనక్కి లాగాడు. ఆ దెబ్బకి ఇందు నోటి వెంట ఒక చిన్న మూలిగి వచ్చింది. మళ్ళీ అదే అబద్ధం. ఆ రాత్రి కారు స్టీరింగ్ నీ చేతిలో ఉంది. నువ్వు బ్రతకావు. నా నందిని చనిపోయింది. ఇది చాలదా నువ్వు నేరస్తురాలివి అనడానికి? నీ ఈ అమాయకపు మొహం చూసి నేను మోసపోను.
ఈ రోజు నుండి ఈ ఇంట్లో నువ్వు మహారాణివి కాదు, నా చేతుల్లో నలిగిపోయే ఒక ఆట బొమ్మవి మాత్రమే అంటూ ఆమె జుట్టును వదిలేశాడు. ఇందు మంచంపై పడిపోయింది. అర్జున్ గడియారం వైపు చూశాడు. టైం ఉదయం 8 కావస్తుంది. ఇప్పుడు కింద హాల్లో మా ఫ్యామిలీ మెంబర్స్, అలాగే మీ సింగానియా ఫ్యామిలీ నుండి మీ నాన్న పెద్దలు అందరూ వచ్చారు. పెళ్ళి ముగిసిన మొదటి రోజు సంప్రదాయం ప్రకారం నువ్వు కిందకు రావాలి. కానీ గుర్తుపెట్టుకో, నీ ముఖంపై ఒక్క కన్నీటి చుక్క కనిపించిన రాత్రి మన మధ్య ఏం జరిగిందో అందరి ముందు ఓపెన్గా చెప్పేస్తాను. అప్పుడు నీ ఫ్యామిలీ ఇజ్జత్ ముంబై బజార్లో కలుస్తుంది అని హెచ్చరించాడు. ఇందు భయంతో తన పెదవులను కొరుక్కుంది. తన తండ్రి గౌరవం కోసం ఆమె ఈ నరకాన్ని దాచక తప్పదు. త్వరగా రెడీ అయ్యి కిందకు రా అని చెబుతూ అర్జున్ డోర్ తెరుచుకొని వెళ్ళిపోయాడు. ఇందు భారంగా మంచం దిగింది. అద్దంలో తన రూపాన్ని చూసుకుంది. మెడపై ఉన్న అర్జున్ పంటి గాయాలు ఆమెకు అతని క్రూరత్వాన్ని గుర్తు చేస్తున్నాయి. కన్నీళ్లు తుడుచుకుంటూ తన తండ్రి కోసం తన అక్క ప్రేమించిన వ్యక్తిలో ఎప్పటికైనా మార్పు రాకపోతుందా అనే ఒక చిన్న ఆశతో ఆమె బాత్రూమ్ వైపు అడుగులు వేసింది. అమాయకురాలైన ఇందుకి తెలియదు అర్జున్ వర్మ ఆమె కోసం కింద ఎలాంటి వ్యూహం సిద్ధం చేసి ఉంచాడు. వర్మ ప్యాలెస్లో విలాసమైన రాయల్ లివింగ్ రూమ్, ఇటాలియన్ మార్బుల్స్, విదేశీ శిల్పాలు, కోట్ల విలువైన పెయింటింగ్స్తో ఆ హాల్ ఒక సామ్రాజ్యాన్ని తలపిస్తుంది. అక్కడ ఉన్న సోఫాలలో ముంబైలోనే అత్యంత పవర్ఫుల్ ఫ్యామిలీస్ అయిన వర్మ కుటుంబం, సింఘానియా కుటుంబం పెద్దలు కూర్చొని ఉన్నారు. ఇందు తండ్రి బిజినెస్ టైకూన్ రాఘవేంద్ర సింఘానియా తన కూతురు కొత్త జీవితం ఎలా ఉంటుందా అని కాస్త ఆందోళనగా గౌరవంగా కూర్చొని ఉన్నారు. నందిని కోల్పోయిన బాధ ఆయన ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. అర్జున్ వర్మ అప్పటికే కిందకు వచ్చి ఒక రాయల్ సోఫాలో కాళ్ళు పైకి పెట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతని ముఖంలో ఒక చల్లటి క్రూరమైన గంభీరత తాండవిస్తుంది. చేతిలో ఉన్న ల్యాప్టాప్ని చూస్తూ ఎవరిని పెద్దగా పట్టించుకున్నట్టు నటిస్తున్నాడు. అప్పుడే మెట్లపై నుండి ఇందు నెమ్మదిగా కిందకు దిగడం ప్రారంభించింది. ఆమె ఒక సింపుల్ లైట్ పింక్ శారీ కట్టుకుంది. మెడలోని మంగళసూత్రం మెరుస్తుంది. అర్జున్ పెట్టిన గాయాలు, మెడపై ఉన్న పంటి గుర్తులు ఎవరికీ కనిపించకుండా చీర కొంగును, జుట్టును జాగ్రత్తగా సర్దుకుంది. రాత్రి జరిగిన శారీరక మానసిక నరకం వల్ల ఆమె అడుగులు తడబడుతున్నాయి. కానీ తండ్రిని చూడగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మా ఇందు, రాఘవేంద్ర గారు సింఘానియా లేచి ముందుకు వచ్చారు. ఇందు తన కన్నీళ్లను బలవంతంగా ఆపుకొని పెదవులపై ఒక నకిలీ నవ్వును తెచ్చుకుంది. అర్జున్ అన్న మాటలు ఆమె చెవుల్లో మారుమోగుతున్నాయి. ఒక్క కన్నీటి చుక్క కనిపించిన రాత్రి ఏం జరిగిందో అందరి ముందు చెప్పేస్తా. తన తండ్రి గుండె పగిలిపోకూడదనే ఒక్క కారణంతో ఆమె తన బాధను గుండెల్లో నలిపేసుకుంది. బాగున్నావు తల్లి? అర్జున్ నిన్ను బాగా చూసుకుంటున్నాడు కదా? ఆయన ఇందు తల నిబురుతూ అడిగారు. ఇందు అర్జున్ వైపు చూసింది. అర్జున్ ల్యాప్టాప్ నుండి కళ్ళు పెకెత్తి ఇందు వైపే చాలా తీక్షణంగా హెచ్చరిస్తున్నట్టు చూశాడు. ఆ చూపుల్లో లస్ట్ డామినేషన్స్ ఆమెను వణికించాయి. బాగున్నాను నాన్న, అర్జున్ గారు చాలా మంచివారు. ఇందు గొంతు వణుకుతున్నా సర్దుకొని అబద్ధం చెప్పింది. ఆ మాట వినగానే అర్జున్ పెదవులపై ఒక వెటకారపు నవ్వు మెరిసింది. సరే రాఘవేంద్రరావు గారు, పెళ్ళి ముగిసింది, సాంప్రదాయాలు కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. అర్జున్ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేచి నిలబడ్డాడు. అతని గంతులోని కఠినత్వం ఆ హాల్లోని ఉష్ణోగ్రతను ఒక్కసారిగా తగ్గించేసింది. ఇరు కుటుంబాల పెద్దలు అర్జున్ వైపు చూశారు. నువ్వేం మాట్లాడుతున్నావు అర్జున్? ఈ పెళ్ళి జరిగిన మొదటి రోజు బిజినెస్ విషయాలు ఎందుకు? వర్మ ఫ్యామిలీ పెద్దలు అనబోయారు. అది బిజినెస్ కాదు, నా కండిషన్.
అర్జున్ చాలా స్పష్టంగా అన్నాడు. అతను నెమ్మదిగా నడుచుకుంటూ ఇందు దగ్గరికి వచ్చాడు. అందరి ముందు ఆమె నడుముపై చాలా గట్టిగా నలిపేసేలా చేయి వేసి తన వైపుకి లాక్కున్నాడు. ఆ స్పర్శలో ఇందు ఒళ్ళు జలధరించింది. ఆమె రాత్రి అనుభవించిన నరకం గుర్తుకొచ్చి కళ్ళు మూసుకుంది. కానీ అర్జున్ పట్టుపట్టలు బదలలేదు. రాఘవేంద్ర సింగానియా గారు, మీ చిన్న కూతురు ఇందు ఇకపై ఈ వర్మ ప్యాలెస్కే పరిమితం. ఈ క్షణం నుండి ఈమెకు మీ సింగానియా కుటుంబంతో ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. మీ ఇంటి నుండి ఈమెకు ఒక్క రూపాయి కూడా రాకూడదు. అలాగే ఈమె మీ ఇంటి గుమ్మం కూడా తొక్కకూడదు. అర్జున్ బాంబు పేల్చాడు. ఆ మాటలకి రాఘవేంద్ర సింగానియా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అర్జున్, ఏం మాట్లాడుతున్నావు? ఇందు నా కూతురు. తనని నా ఫ్యామిలీకి దూరం చేస్తానంటావేంటి? నందిని పోయింది, ఇప్పుడు ఇందు కూడా దూరం అయితే నేను బతకలేను, ఆయన దీనంగా అడిగారు. ఇందు కళ్ళలో నుండి కన్నీళ్లు కారిపోయాయి. అర్జున్ గారు ప్లీజ్, ఆమె ప్రాధేయపడిపోయింది. కానీ అర్జున్ ఆమె నడుముని మరింత గట్టిగా గిచ్చినట్టు పట్టి ఆమె చెవి దగ్గరికి వంగి చాలా తక్కువ గొంతుతో అన్నాడు, నోరు మూయిందు, లేదంటే నీ తండ్రి ముందు నేను ఇక్కడే బట్టలు విప్పి నిలబెడతాను. ఆ భయంకరమైన మాటలకి ఇందు నోటు మాట రాలేదు. అర్జున్ తల పైకెత్తి రాఘవేంద్ర సింగానియా వైపు చూశాడు. ఇది నా ఫైనల్ డిసిషన్. మీ పెద్ద కూతురు నందిని నా ప్రాణం. తనని దూరం చేసిన ఇందు నా దగ్గర శిక్ష అనుభవించాలి. మీ ఫ్యామిలీ సపోర్ట్ ఈమెకు ఉంటే నా ప్రతీకారం పూర్తి కాదు. కాబట్టి మీరందరూ ఇప్పుడే ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవచ్చు. ఇకపై ఇందుని కలవడానికి ప్రయత్నిస్తే సింగానియా సామ్రాజ్యాన్ని ముంబై మార్కెట్లో లేకుండా చేస్తాను. అర్జున్ గర్జించాడు. అమాయకురాలైన ఇందు తండ్రిని కాపాడుకోవాలా, తనను తాను కాపాడుకోవాలా అని తెలియని తీవ్రమైన మానసిక సంఘర్షణలోకి వెళ్ళిపోయింది. అర్జున్ వర్మ పనిని మొదటి వ్యూహంలో ఆమె తన సొంత కుటుంబానికి పూర్తిగా దూరమై ఒంటరిదైపోయింది. పెద్దలందరూ భారమైన హృదయాలతో అర్జున్ హెచ్చరికలకు భయపడుతూ వర్మ ప్యాలెస్ వదిలిపోయారు. హాల్ అంతా నిశ్శబ్దంగా మారింది. ఇందు అక్కడే సోఫా పక్కన కూలబడి ఏడుస్తుంది. తన కళ్ళ ముందే తన తండ్రి అంతలా వేడుకున్న ఆ రాక్షసుడు మనసు కరగలేదు. తనని తన సొంత ఫ్యామిలీకి పూర్తిగా దూరం చేసేశాడు. ఏడుపు ఆపి పై అంతస్తు నుండి అర్జున్ గంభీరమైన గొంతు హాల్లో మారుమోగింది. ఇందు వణుకుతున్న తల పైకెత్తి చూసింది. అర్జున్ తన పర్సనల్ ఆఫీస్ రూమ్లో బాల్కనీలో నిలబడి చేతిలో ఉన్న ఫైల్ చూపిస్తూ ఆమె వైపు కసితో చూస్తున్నాడు. ఇప్పుడే నా ఆఫీస్ రూమ్కి రా. ఆలస్యం అయితే శిక్ష ఎలా ఉంటుందో రాత్రి నీ శరీరానికి తెలిసొచ్చింది అనుకుంటా అని చెప్పి అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఇందు గుండెల్లో భయం ముంచుకొచ్చింది. ఆయన తప్పని పరిస్థితుల్లో తన కన్నీళ్ళని తుడుచుకుంటూ నెమ్మదిగా మెట్లు ఎక్కి అతని ఆఫీస్ రూమ్ వైపు నడిచింది. ఆ రూమ్ డోర్ మెట్లు ఎక్కి అతను ఆఫీస్ రూమ్ వైపు నడిచింది. ఆ రూమ్ డోర్ కొద్దిగా తెరిచి ఉంది. ఇందు భయపడుతూనే లోపలికి అడుగుపెట్టింది. ఆ రూమ్ మొత్తం డార్క్ థీమ్తో కేవలం టేబుల్ ల్యాంప్ వెలుతురులో చాలా వింతగా భయంకరంగా ఉంది. అర్జున్ ఆఫీస్ చైర్లో వెనక్కి వాలి కూర్చొని ఉన్నాడు. అతని షర్ట్ పై బటన్స్ విప్పి ఉన్నాయి. చూపుల్లో అదే తీక్షణమైన లస్ట్ డామినేషన్స్ కనిపిస్తున్నాయి. డోర్ లాక్ చేయి, అర్జున్ చాలా చల్లగా ఆర్డర్ వేశాడు. ఇందు వణుకుతున్న చేతులతో వెనక్కి తిరిగి డోర్ లాక్ చేసింది. ఆ శబ్దం వినపడగానే అర్జున్ టేబుల్ పై ఉన్న ఒక లీగల్ బాండ్ పేపర్ను ఆమె వైపు విసిరాడు. సంతకం చేయి అన్నాడు. ఇందు నెమ్మదిగా టేబుల్ దగ్గరికి వచ్చి ఆ పేపర్స్ వైపు చూసింది. అందులో ఉన్న కండిషన్స్ చూసి ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. కండిషన్ నెంబర్ 1, ఇందు వర్మ ప్యాలెస్లో కేవలం ఒక బానిసలా మాత్రమే ఉండాలి. అర్జున్ అనుమతి లేనిదే ఏ వస్తువుని తాకకూడదు. కండిషన్ నెంబర్ 2, అర్జున్ శారీరక అవసరాలకు అతని లస్ట్కి ఇందు ఎప్పుడు లొంగి ఉండాలి. ఎదురు తిరిగితే సింగానియా బిజినెస్ నాశనం అవడమే కాకుండా ఆమె తండ్రి జైలు పాలు అవుతాడు. కండిషన్ నెంబర్ 3, ఈ ఒంట్లో ఇందు స్థానం ఏంటో ఎప్పుడు మర్చిపోకూడదు. అర్జున్ గారు, ఇదేంటి? నన్ను ఇంతకీ ఎందుకు హింసిస్తున్నారు? నేను మీ భార్యను.
ఇందు ఏడుస్తూ అడిగింది. భార్యవా? అర్జున్ ఒక్కసారిగా చైర్ నుండి లేచి టేబుల్ని దాటుకొని ఇందు ముందుకు వచ్చాడు. ఆమె రెండు భుజాలను తన బలమైన చేతులతో గట్టిగా పట్టుకొని టేబుల్కి అదిమి పెట్టాడు. అతని ముఖం ఇందు ముఖానికి చాలా దగ్గరగా వచ్చింది. అతని వేడి శ్వాస ఇందు పెదవులను తాకుతుంది. నువ్వు నా నందిని స్థానాన్ని ఆక్రమించిన నేరస్తురాలివి. నా నందిని ప్రాణాలు తీసుకున్న దానివి. నా భార్యవి ఎలా అవుతావు? ఈ పేపర్స్పై సంతకం పెడితేనే నీ తండ్రి ముంబైలో ప్రశాంతంగా తలదాచుకోగలడు. లేదంటే రేపు ఉదయానికల్లా మీ సింగానియా ఫ్యామిలీ రోడ్డుని పడేస్తాను. నేను ఏ తప్పు చేయలేదు అర్జున్ గారు. ఇందు ఏడుస్తూనే ఉంది. ఆపమన్నాను నీ నాటకాలు. అర్జున్ కసితో గర్జించాడు. అతని చూపులు ఇందు ఏడుపు వల్ల ఎర్రబడిన కళ్ళపై నుండి నెమ్మదిగా ఆమె పెదవుల వైపు చీరకొంగు జారి కనిపిస్తున్న ఆమె మెడవంపుల వైపు తిరిగాయి. ఇందు అమాయకత్వం, ఆమె శరీర సౌందర్యం అతనిలోని మగాడిని, అతని లస్ను మరింతగా రెచ్చగొట్టాయి. ప్రతీకారం అనే ముసుగులో అతనిలోని దాహం బయటపడింది. అర్జున్ ఒక చేత్తో ఇందు నడుముని గట్టిగా గిల్లుతున్నట్టు పట్టుకొని తన వైపుకు లాక్కున్నాడు. ఇందు భయంతో అతని రొమ్ముపై చేతులు పెట్టి ఆపాలని చూసింది. కానీ అర్జున్ ఆమె చేతులు నలిపేస్తూ ఆమె పెదవులను తన కసిని ముద్దుల రూపంలో కురిపించడం స్టార్ట్ చేశాడు. ఆ ముద్దుల్లో ప్రేమ లేదు, కేవలం అవతలి వ్యక్తిని శారీరకంగా నాశనం చేయాలని లస్ట్ మరియు క్రూరమైన ఆధిపత్యం మాత్రమే ఉన్నాయి. ఇందు ఏడుస్తూనే తన తండ్రి కోసం పెన్ను తీసుకొని ఆ బాండ్ పేపర్స్ని వణుకుతున్న చేతులతో సంతకం పెట్టింది. సంతకం పెట్టగానే అర్జున్ ఆమెను వదిలేసి ఆ పేపర్స్ తీసుకొని క్రూరంగా నవ్వుకున్నాడు. గుడ్, ఈ రాత్రి నుండి ఈ రూమ్లోనే నా మంచం పక్కనే కింద నేలపై నువ్వు పడుకోవాలి. నా దాహం తీర్చడానికి నువ్వు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి అంటూ మరో భయంకరమైన శిక్షను ఖరారు చేశాడు. అమాయకురాలైన ఇందు అర్జున్ పెడుతున్న ఈ శారీరక మానసిక నరకానికి పూర్తిగా బానిసగా మారిపోయింది. కానీ ఆ మనసులో ఒకే ఒక్క ఆశ, ఎప్పటికైనా అర్జున్కి నిజం తెలియకపోతుందా? తన అక్క చావుకి తను కారణం కాదనే విషయం అతను గ్రహించకపోతాడా అని. ఆఫీస్ రూమ్లో సంతకం పెట్టిన లీగల్ పేపర్లను చూస్తూ అర్జున్ కళ్ళల్లో ఒక క్రూరమైన గెలుపు నవ్వు మెరిసింది. ఇందు మాత్రం ఆ చల్లటి మార్బుల్ నేలపై కూలబడి తన రెండు చేతులతో ముఖాన్ని దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. రాత్రి శారీరక హింస, ఎప్పుడు మానసిక బానిసత్వం. ఒకే ఒక్క రోజులో ఆమె ప్రపంచం తలకిందులైపోయింది. ఏడుపు ఆపి నీ స్థానాన్ని చూసుకోయిందు అని మంచం వైపు చూపిస్తూ కఠినంగా అన్నాడు. అతను చెప్పినట్టే ఆ విశాలమైన కింగ్ సైజ్ మంచం పక్కన కింద నేలపై ఒక పాత బెడ్షీట్ దిండు మాత్రమే పడేసి ఉన్నాయి. ఇందు కన్నీళ్లు తుడుచుకుంటూ నలిగిపోయిన తన పెళ్లి చీరను సర్దుకుంటూ నెమ్మదిగా వెళ్ళి ఆ నేలపై ముడుచుకుని పడుకుంది. మంచంపై అర్జున్ పడుకున్నాడు. గదిలోని ఏసీ చలి కంటే అర్జున్ గుండెల్లోని ప్రతీకార చలి ఇందుని ఎక్కువగా వణికించసాగింది. రాత్రంతా ఆమెకు నిద్రలేదు. ప్రతి మెరుపు శబ్దానికి ఆమె గుండె జారిపోతుంది. మరుసటి రోజు ఉదయం ముంబై నగరంలోని ఎండ మెల్లగా పడుతుంది. ఇందు తెల్లవారుజామునే లేచి ఒంటి నొప్పులను భరిస్తూ స్నానం చేసి ఒక సింపుల్ కాటన్ శారీ కట్టుకొని కిందకు వచ్చింది. అర్జున్ ఆర్డర్ ప్రకారం ఆమె ఈ ఇంట్లో ఒక బానిసల పనులు చేయాలి. ఆమె కింద హాల్లోకి వచ్చేసరికి మెయిన్ డోర్ దగ్గర ఒక కొత్త వ్యక్తి నిలబడడం ఉండడం గమనించింది. అతని పేరు వినోద్ వర్మ, గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. అర్జున్కి అత్యంత నమ్మకస్తుడైన పర్సనల్ మేనేజర్. అలాగే అర్జున్కి దూరపు చుట్టం కూడా. సూట్ వేసుకొని చేతిలో ఫైల్స్ పెట్టుకొని చాలా డీసెంట్గా కనిపిస్తున్నాడు. కానీ అతని చూపుల్లో ఏదో ఒక వింతైన కుతంత్రం దాగి ఉంది. అర్జున్ అప్పుడే రాయల్ లుక్తో మెట్లు దిగి కిందకొచ్చాడు. గుడ్ మార్నింగ్ అర్జున్, వినోద్ నవ్వుతూ అన్నాడు. మార్నింగ్ వినోద్, ఏంటి ఈ టైంలో వచ్చావు? ఆ సింగానియా గ్రూప్స్కి సంబంధించిన షేర్ల వివరాలు తెచ్చావా? అర్జున్ సోఫాలో కూర్చుంటూ అడిగాడు. అన్నీ తెచ్చాను అర్జున్, కానీ వినోద్ మాట్లాడబోతుంటే వినోద్ మాట్లాడుతుండగానే అతని చూపులు పక్కనే నిలబడి ఉన్న ఇందు వైపు తిరిగాయి. ఇందు అమాయకత్వం, ఆమె కళ్ళలో కన్నీటి చారికలు, ఆమె అందం వినోద్ని ఒక్కసారిగా ఆకర్షించాయి. అతని కళ్ళలో ఇందు పట్ల ఒక రకమైన అక్రమమైన దాహం మెరిసింది. కానీ ఆ విషయాన్ని అర్జున్ గమనించుకుంటాడు. వెంటనే ముఖం తిప్పి మార్చేసుకున్నాడు. ఈమెనే నా నందిని చావుకి కారణమైన ఇందు. వినోద్ చాలా
సానుభూతిగా నటిస్తూ అడిగాడు. అవును, ఈమెనే. ఈరోజు నుండి ఈ వర్మ ప్యాలెస్లో ఒక బానిస. ఈమెకి ఎలాంటి రాయల్ ట్రీట్మెంట్ అవసరం లేదు. అర్జున్ చాలా చల్లగా ఇందుని చూస్తూ అన్నాడు. వినోద్ నెమ్మదిగా ఇందు దగ్గరకు నడిచాడు. అర్జున్ ల్యాప్టాప్ చూస్తున్న సమయంలో వినోద్ ఇందుకి చాలా దగ్గరగా వచ్చి ఆమెకు మాత్రమే వినిపించేలా లో టోన్లో అన్నాడు. చాలా జాలిగా ఉంది ఇందు. ఇంత అందమైన అమ్మాయి ఇలాంటి నరకంలో ఉండాలా? అర్జున్ నిన్ను అసలు అర్థం చేసుకోవడం లేదు అంటూ కావాలని తన చేతిని ఇందు భుజాలపై వేయడానికి ప్రయత్నించాడు. ఇందు ఒక్కసారిగా వెనక్కి జరిగి భయంతో అర్జున్ వైపు చూసింది. వినోద్ ప్రవర్తన ఆమెకు అస్సలు నచ్చలేదు. అర్జున్ కఠినంగా హింసిస్తున్నాడేమో, కానీ అతనిలో ఒక స్పష్టమైన ప్రతీకారం ఉంది. కానీ ఈ వినోద్ చూపుల్లో, ప్రవర్తనలో ఒక భయంకరమైన నక్కనైజం ఆమెకు కనిపించింది. వినోద్ వెంటనే ఆమె ఏమీ తెలియనట్టు అర్జున్ వైపు తిరిగి, సరే అర్జున్, నేను ఆఫీస్ వర్క్ చూసుకుంటాను. ఇందుని మాత్రం కాస్త జాగ్రత్తగా చూడు, ఎందుకంటే సింగానియా ఫ్యామిలీ అంత తేలిగ్గా ఊరుకోదు కదా అని చెప్పి ఒక క్రూరమైన నవ్వుతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అర్జున్ లేచి ఇందు దగ్గరికి వచ్చాడు. ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టి తన వైపుకు తిప్పుకున్నాడు. ఎవరు వచ్చినా ఏం జరిగినా నీ భయం నాతోనే ఉండాలి ఇందు. వినోద్ అన్నట్టు నీ ఫ్యామిలీ నన్ను ఏం చేయలేదు. ఈ రాత్రికి నేను ఆఫీస్ నుండి వచ్చేసరికి నువ్వు నా రూమ్లో బెడ్ పక్కన రెడీగా ఉండాలి. నా దెబ్బలు, నా లస్ట్ భరించడానికి నీ శరీరాన్ని సిద్ధం చేసుకో అంటూ ఆమె ముఖాన్ని విసిరినట్టుగా వదిలేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్ పని ముగించుకొని అర్జున్ రాత్రి ఆలస్యంగా వస్తాడని ఇందుకు తెలుసు. అందుకే వర్మ ప్యాలెస్లో అందరూ పడుకున్నాక ఆమె హాల్లో పనులన్నీ పూర్తి చేసి మెల్లగా మెట్లెక్కి అర్జున్ బెడ్రూమ్లోకి అడుగుపెట్టింది. రూమ్ అంతా చీకటిగా ఉంది. అర్జున్ ఇంకా రాలేదు. ఇందు తన కాటన్ చీరను సరి చేసుకుంటూ అర్జున్ చెప్పినట్టే ఆ కింగ్ సైజ్ మంచం పక్కన కింద నేలపై పరిచిన పాత బెడ్షీట్పై కూర్చుంది. ఆమె రెండు చేతులతో మోకాళ్ళను హత్తుకొని కిటికీ గుంట కనిపిస్తున్న ముంబై నైట్ స్కై వైపు చూస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో కన్నీళ్ళు ఆగడం లేదు. క్లిక్ మని సడన్గా బెడ్రూమ్ డోర్ హ్యాండిల్ కదిలింది. అర్జున్ వచ్చాడనుకొని ఎంతో ఒక్కసారిగా వణుకుతూ లేచి నిలబడింది. కానీ లోపలికి అడుగుపెట్టిన రూపాన్ని చూసి ఆమె గుండె ఆగిపోయినంత పనైంది. అది అర్జున్ కాదు, వినోద్. అతను ఒంటిపై కోట్ తీసేసి షర్ట్ బటన్ విప్పి మత్తుగా కళ్ళు తిప్పుతూ లోపలికి వచ్చాడు. అతని నోటి నుండి ఆల్కహాల్ వాసన వస్తుంది. లోపలికి రాగానే వెనక్కి తిరిగి డోర్ని పూర్తిగా వేయకుండా కొద్దిగా గ్యాప్ ఉంచి ఇందు వైపు క్రూరమైన చూపులతో నడుచుకుంటూ వచ్చాడు. వినోద్ గారు, మీరు ఈ టైంలో అర్జున్ గారి రూమ్లో ఏంటి? ఇందు భయంతో వెనక్కి జరుగుతూ అడిగింది. అర్జున్ ఇంకా ఆఫీస్ మీటింగ్లోనే ఉన్నాడు ఇందు. తను రావడానికి ఇంకో గంట పడుతుంది. అందుకే ఈలోపు నీ ఒంటరితనాన్ని దూరం చేద్దామని వచ్చాను. వినోద్ పెదవులపై ఒక అసహ్యమైన నవ్వు నవ్వి ఇందుకి చాలా దగ్గరగా వచ్చాడు. బయటకు వెళ్ళండి, లేదంటే నేను గట్టిగా అరుస్తాను. ఇందు గొంతులో వణుకు ఉన్న ధైర్యంగా అంది. అరుస్తావా? అరిస్తే ఎవరికి వినపడుతుంది ఇందు? ఈ ప్యాలెస్లో అందరికీ తెలుసు నువ్వు అర్జున్ వర్మ పెట్టిన బానిసవని. అర్జున్ నిన్ను ఎంత కఠినంగా వాడుకుంటున్నాడో నాకు తెలుసు. అంత హింస భరించే కంటే నాతో కాస్త సంతోషంగా ఉండొచ్చు కదా అంటూ వినోద్ ఒక్కసారిగా ముందుకు దూకి ఇందు చేతిని గట్టిగా పట్టుకుంటున్నాడు. వదిలేయండి ప్లీజ్, నన్ను తాగకండి. ఇందు ఏడుస్తూ తన చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నించింది. కానీ వినోద్ ఆమెను మంచం వైపు నెట్టడానికి చూశాడు. అతని చూపుల్లో అసహ్యమైన లస్ట్ను చూసి ఇందు నిలువెల్లా వణికిపోయింది. అర్జున్ తనని హింసించిన అందులో ఒక హక్కు, ప్రతీకారం ఉన్నాయి. కానీ వినోద్ చూపిస్తున్నది కేవలం ఒక మృగం లాంటి ఆకలి. సరిగ్గా అదే సమయంలో బెడ్రూమ్ డోర్ ఒక్కసారిగా బలంగా తెరుచుకుంది. అక్కడ అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఆఫీస్ బ్యాగ్ ఉంది.
కళ్ళు కోపంగా ఎర్రగా మారాయి. రూమ్లో వినోద్ ఇందు చేతిని పట్టుకొని ఉండటం చూడగానే అతన్ని ఒంట్లోని రక్తం ఒక్కసారిగా మరిగిపోయింది. వినోద్ అర్జున్ గొంతు ప్యాలెస్ మొత్తం వినోద్ అర్జున్ గొంతు ప్యాలెస్ మొత్తం దద్దరిల్లేలా వినపడింది. వినోద్ షాక్తో ఒక్కసారిగా ఇందు చేతిని వదిలేసి వెనక్కి జరిగాడు. అర్జున్, అది నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. నేను జస్ట్ ఇందుకు ఏదో చెప్పడానికి. వినోద్ తడబడుతూ అబద్ధం చెప్పడానికి ట్రై చేశాడు. కానీ అర్జున్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుకు వచ్చి వినోద్ షర్ట్ కలర్ని పట్టుకొని బలంగా ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి వినోద్ కింద పడిపోయాడు. అర్జున్ అతనిపై దూకి కాలర్ని గట్టిగా పట్టి పైకి లేపి, నా ఇంట్లో, నా పర్సనల్ రూమ్లో నా వస్తువుపై చేయి వేయడానికి నీకెంత ధైర్యం వినోద్ అంటూ కసితో గర్జించాడు. అర్జున్కి ఇందుపై ప్రేమ లేదు, కేవలం ప్రతీకారమే ఉంది. కానీ అతని మనసులో ఇందు కేవలం తన ఆస్తి, తన బానిస. తన అనుమతి లేకుండా మరొకడు ఆమెను తాకడానికి అతని రాయల్ ఈగోకి, అతని పొసెసివ్నెస్కి పెద్ద దెబ్బ. ఇందు మంచం మూలన నిలబడి భయంతో ఏడుస్తూ ఆ ఇద్దరిని చూడసాగింది. అర్జున్ వినోద్ని కాలుతో తంతూ రూమ్ బయటికి నెట్టేశాడు. ఇప్పుడే ఈ ప్యాలెస్ వదిలి వెళ్ళిపో, మళ్ళీ నా కంటికి కనిపిస్తే ప్రాణాలతో ఉండవు అని హెచ్చరించి డోర్ని బలంగా బాది లాక్ చేశాడు. వినోద్ కింద పడి ఉన్న చోటు నుండి లేచి తన పెదవిపై ఉన్న రక్తాన్ని తుడుచుకుంటూ అర్జున్ రూమ్ డోర్ వైపు కసితో చూశాడు. నన్నే కొడతావు అర్జున్, ఇన్నాళ్ళు నీ నమ్మకస్తుడుగా ఉంటేనే ఆ నందిని కార్ యాక్సిడెంట్ ఎలా చేయించానో నీకు తెలియదు. ఇప్పుడు ఈ ఇందుని కూడా నీకు కాకుండా చేసి నీ సర్వనాశనం చూడకపోతే నా పేరు వినోద్ కాదు అని మనసులోనే పళ్ళు నూరి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రూమ్ లోపల అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అతని చూపులు ఇప్పుడు వణుకుతూనే ఇందుపై పడ్డాయి. ఆ చూపుల్లో విపరీతమైన కోపంతో పాటు ఒక భయంకరమైన డార్క్ లస్ట్ కనిపిస్తుంది. అతను నెమ్మదిగా ఇందు వైపు అడుగులు వేయసాగాడు. వినోద్ని బయటకు గెంటేసి డోర్ లాక్ చేసిన అర్జున్ శ్వాస వేగంగా అందుతుంది. అతని గుండెల నిండా కోపం, అంతకంటే ఎక్కువగా ఒక వింతైన అసూయ రగులుతున్నాయి. ఇందు కేవలం తన పగ తీర్చుకోవడానికి తెచ్చుకున్న బానిస, కానీ ఆమెను ఇంకొకడు తాకాడు అనే ఆలోచన అతని తలలో నరాలను తెంచేసేలాగా అంతలా పనిచేస్తుంది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగి ఇందు వైపు చూశాడు. ఇందు మంచం మూలను నిలబడి భయంతో రెండు చేతులు గుండెలకి అడ్డంగా పెట్టుకొని వణుకుతుంది. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి. వినోద్ చేసిన పనికి ఆమె తప్పు లేకపోయినా అర్జున్ చూపులు చూస్తూనే ఆ కోపం అంతా తన మీద పడబోతుందని అమ్మాయిక మనసుకి అర్థమైంది. అర్జున్ ఒక్క అడుగు వేస్తూ ఆమె దగ్గరికి వచ్చాడు. అతని ఒంటి నుండి వస్తున్న ఆల్కహాల్ కోపం కలిపిన వేడి ఆమెను తగులుతుంది. అర్జున్ గారు, నేను ఏ తప్పు చేయలేదు. వినోద్ గారే కావాలని లోపలికి వచ్చి ఇందు వణుకుతున్న గొంతుతో నిజం చెప్పడానికి ప్రయత్నించింది. నోర్ మూయ్, అర్జున్ గర్జించాడు. అతను ఒక్కసారిగా ఒక్క ఉదుటిన ముందుకు వచ్చి ఇందు రెండు చేతులను పట్టుకుని మంచం హెడ్ బోర్డ్కి గట్టిగా అదిమి పెట్టాడు. అతని ముఖం ఇందు ముఖానికి అంగుళం రూపంలో ఉంది. వినోద్ గాడు నీ రూముకి వస్తే గట్టిగా అరవకుండా వాడితో ఏం మాట్లాడుతున్నావు? ఇందు, వాడి నిన్ను తాగుతుంటే ఎంజాయ్ చేస్తున్నావా? సింఘానియా ఫ్యామిలీ రక్తం కదా, ఇంతేనా నీ పాతివ్రత రూపం? అర్జున్ మాటలు ఇందు గుండెను కత్తితో కోసినట్టుగా అనిపించాయి. అర్జున్ గారు, అంత మాట అనకండి ప్లీజ్, నేను మీ భార్యను. వాడు నన్ను ముట్టుకోవడానికి ట్రై చేస్తే నేనే వెనక్కి నెట్టాను. నన్ను ఇంతలా అవమానించకండి. ఇందు ఏడుస్తూ దీనంగా చూసింది. భార్యవా? లీగల్ పేపర్లపై సంతకం పెట్టిన రోజునే చెప్పాను, నువ్వు నా నందినిని చంపిన దానికి ఒక శిక్ష అనుభవించడానికి వచ్చిన బానిసవని మాత్రమే అని. నా వస్తువుపై, నా ప్రాపర్టీపై ఇంకొకటి కన్ను పడితే నేను తట్టుకోలేను. ఇందు, ఆ వినోద్ గాడికి నీ శరీరంపై ఆశ కలిగిందంటే దానికి కారణం మీ అందమే కదా అంటూ అర్జున్ చూపులు ఇందు మెడవంపులపై జారిపోతున్న కాటన్ చీరపై పడ్డాయి. కోపం, ప్రతీకారంతో పాటు అతనిలో ఉన్న పొసెసివ్ లస్ట్ ఒక్కసారిగా పరిధులు దాటింది. అర్జున్ ఒక చేత్తో ఇందు రెండు చేతులను పైకి పెట్టి బంధించి ఇంకో చేత్తో ఆమె చీర కొంగును బలంగా లాగి పక్కన పడేశాడు. వర్త్ అర్జున్ గారు, ప్లీజ్, రాత్రి ఆల్రెడీ నన్ను చాలా హింసించారు. నా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది.
దయచేసి నన్ను వదిలేయండి. ఇందు ఏడుస్తూ అతనికి లొంగిపోవడానికి నిరాకరిస్తూ వెనక్కి నెట్టాలని చూసింది. కానీ అర్జున్ ఆమె మాట వినే స్థితిలో లేడు. వినోద్ గౌడ్ తాకాడు అనే కసి, తన వస్తువుని తనే పూర్తిగా లొంగ తీసుకోవాలనే రాయల్ ఈగో అతనిని నడిపించాయి. అతను ఇందుపై పూర్తిగా వాలిపోయాడు. ఆమె పెదవులపై మెడవులపై కఠినంగా తన పళ్ళతో గాయాలు చేస్తూ ముద్దుల వర్షం కురిపించసాగాడు. ఆ స్పర్శలో ప్రేమ లేదు, కేవలం నువ్వు నా దానివి మాత్రమే అని నిరూపించుకోవడానికే రాక్షసానందం, విపరీతమైన లస్ట్ మాత్రమే ఉన్నాయి. ఇందు తన కళ్ళనీళ్లతో ఆ నరకాన్ని భరిస్తూ భగవంతుడిని వేడుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయింది. అర్జున్ కసి తీరేంత వరకు ఆమె శరీరాన్ని మనసును నలిపేస్తూనే ఉన్నాడు. రాత్రి గడిచింది. తెల్లవారుజామున అర్జున్ మంచంపై అలసిపోయి పడుకున్నాడు. ఇందు మాత్రం నలిగిపోయిన శరీరంతో మనసుతో మంచం పక్కన ఉన్న ఆ చల్లటి నేలపై పడి ఏడుస్తూ ఉండిపోయింది. రాత్రంతా సాగిన ఆ శారీరక మానసిక యుద్ధం ముగిసి పడమర వైపు చీకట్లు మెల్లగా విడిపోతున్నాయి. వర్మ ప్యాలెస్లోని ఆ నిశ్శబ్దపు గదిలో కేవలం ఏసీ, చలి గాలి మాత్రమే ఉంది. మంచంపై అర్జున్ కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు. అతని ముఖంలో ఇంకా పొసెసివ్ కోపం తాలూకు గంభీరత అలాగే ఉంది. మంచం కింద చల్లటి నేలపై ఇందు ఒక పాత బెడ్షీట్ చుట్టుకొని మోకాళ్ళని కడుపులోకి ముడుచుకొని శూన్యంలోకి చూస్తుంది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. రాత్రంతా అర్జున్ చూపించిన కఠినమైన లస్ట్ ఆమె శరీరాన్ని ఎంతలా గాయపరిచిందో. అతని నోటి నుండి వచ్చిన ఆ మాటలు ఆమె ఆత్మగౌరవాన్ని అంతకంటే దారుణంగా ముక్కలు చేశాయి. నేనే తప్పు చేయలేదు, కానీ నా తలరాత ఎందుకు ఇలా మారింది? ఇందు మనసులోనే ములుగుతూ మెల్లగా లేవడానికి ప్రయత్నించింది. ఒళ్ళంతా నొప్పులు అయినా సరే కన్నీళ్లు తుడుచుకుంటూ గోడను పట్టుకొని లేచి నిలబడింది. ఒంటిపై ఉన్న గాయాలు ఎవరికీ కనిపించకుండా చీరను జాగ్రత్తగా సర్దుకొని ముఖం కడుక్కొని కింద వంటగది వైపు నడిచింది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళే సమయానికి ఆమె పనులను పూర్తి చేయాలి, లేదంటే మళ్ళీ కొత్త శిక్ష తప్పదు. 2 గంటల తర్వాత అర్జున్ రాయల్ సూట్ వేసుకొని ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాడు. అతని చూపులు వంటగది నుండి కాఫీ కప్పు పట్టుకొని వస్తున్న ఇందుపై పడ్డాయి. ఆమె ముఖంలో ఉన్న నిస్సహాయత, అమాయకత్వం అతని మనసులో ఎక్కడో ఒక చిన్న కదలికను తెచ్చాయి. కానీ వెంటనే అతని రాయలిగో నందిని చావు గుర్తొచ్చి ఆ మనసును మళ్ళీ రాయిలా మారిపోయింది. ఇందు కాఫీ కప్పును టేబుల్పై పెట్టి తల వంచుకొని వెనక్కి జరిగిపోయింది. ఆగు, అర్జున్ గంభీరంగా అన్నాడు. ఇందు వణుకుతూ ఆగిపోయింది. అర్జున్ కాఫీ కప్పును అందుకుంటూ, రాత్రి జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ ఏమైనా నాటకాలు ఆడావో నీ తండ్రికి ఫోన్ చేసి ముంబై నుండి పంపించేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఇందు ఏం మాట్లాడకుండా కేవలం తల ఆడించింది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ ఫోన్ గట్టిగా మోగింది. ఆఫీస్ నుండి అసిస్టెంట్ ఫోన్ చేస్తున్నాడు. అర్జున్ కాల్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు. చెప్పు, ఏంటి విశేషం? అర్జున్ అడిగాడు గంభీరంగా. అవతల వైపు నుండి వినిపించిన మాటలకి అర్జున్ ముఖం ఒక్కసారిగా కోపంతో ఎర్రగా మారిపోయింది. అతని చేతిలో ఉన్న కాఫీ కప్పు టేబుల్పై గట్టిగా కొట్టడంతో కాఫీ అంతా వలికిపోయింది. వాట్? వర్మ ఇండస్ట్రీస్ షేర్లు ఒకసారిగా పడిపోతున్నాయా? మార్కెట్లో మన సీక్రెట్ డీల్స్ అన్నీ లీక్ అయ్యాయా? ఎవరు చేశారు ఈ పని? అర్జున్ గర్జించాడు. సార్, సింఘానియా గ్రూప్స్ అధినేత రాఘవేంద్ర సింఘానియా గారి పేరుతో ఒక కొత్త లీగల్ నోటీసు వచ్చింది. మన కంపెనీ ఇన్వెస్టర్లని ఆయనే తప్పుదోవ పట్టిస్తున్నట్టు ఆధారాలున్నాయి. వినోద్ గారే ఆ వివరాలన్నీ ఆఫీస్కి పంపించారు సార్, అవతల నుండి అసిస్టెంట్ కంగారుగా చెప్పాడు. అర్జున్ ఫోన్ కట్ చేసి నిప్పులు చెరిగే చూపులతో టేబుల్ని అవతల నిలబడి ఉన్న ఇందు వైపు చూశాడు. అతని చూపుల్లోని క్రూరత్వం చూసి ఇందు భయంతో 2 అడుగులు వెనక్కి వేసింది. అర్జున్ టేబుల్ని చుట్టుకొని వచ్చి ఇందు 2 భుజాలని తన బలమైన చేతులతో పట్టుకొని వెనక్కి తోశాడు. ఇందు వెనుక ఉన్న గోడకు బలంగా తగిలి ఆగిపోయింది. చూసావా ఇందు, నీ అమాయకపు ముఖం వెనుక మీ ఫ్యామిలీ ఎంత పెద్ద ప్లాన్ వేసిందో? అర్జున్ పళ్ళు నూరుతూ గర్జించాడు. అర్జున్ గారు, ఏమైంది? మా నాన్నగారు ఏం చేశారు? ఇందు ఏడుస్తూ అడిగింది.
మీ నాన్న నా బిజినెస్ సామ్రాజ్యాన్ని కూల్చడానికి ట్రై చేస్తున్నాడు. నిన్ను నా దగ్గర బానిసగా పెట్టాననే కోపంతో నా కంపెనీ సీక్రెట్స్ అన్నీ మార్కెట్లో లీక్ చేశాడు. కానీ నా దగ్గర ఉన్న అస్త్రం నువ్వు అని మీ నాన్న మర్చిపోయాడు. రాత్రి వినోద్ గాడు వచ్చాడు. ఉదయం మీ నాన్న డీల్స్ లీక్ చేశాడు. ఇదంతా నువ్వు ఇక్కడ నుండి నడిపిస్తున్న మైండ్ గేమ్ కదా. అర్జున్ కసితో హిందూ గడ్డాన్ని గట్టిగా నొక్కేశాడు. లేదు అర్జున్ గారు, నమ్మండి. నాకు ఆఫీస్ విషయాలు ఏమీ తెలియవు. మా నాన్నగారు అలాంటి తప్పు చేయరు. ఎంతో ఏడుస్తూ ప్రాధేయపడింది. కానీ అర్జున్ ఆమె మాట వినే స్థితిలో లేడు. వినోద్ కావాలని సింగానియా పేరు వాడుకొని ఈ పెద్ద స్కామ్ సృష్టించాడని నిజం అర్జున్కి తెలియదు. అతను ఇందునే అసలు విలన్గా చూస్తున్నాడు. ఈ రోజు నుండి నీకు ఈ ఇంట్లో కనీసం గౌరవం కూడా ఉండకూడదు ఇందు. మీ నాన్న చేసిన తప్పుకి ఈ రాత్రి నుండి నా ప్యాలెస్లో నీ శరీరం ఎలాంటి నరకాన్ని చూస్తుందో నువ్వే చూస్తావు. నా ప్రతీకారం ఏంటో నీకు రుచి చూపిస్తా అంటూ అర్జున్ ఇందుని విసిరి కొట్టినట్టు వదిలేసి కోపంతో ఊగిపోతూ ఆఫీస్ వైపు వెళ్ళిపోయాడు. ముంబై కార్పొరేట్ ఆఫీస్, వర్మ గ్రూప్ హెడ్ క్వార్టర్స్లోని ప్రెసిడెంట్ క్యాబిన్ అది. అర్జున్ వర్మ తన సీట్లో కూర్చొని ఉన్నాడు. అతని ముఖం నిప్పులు చెరుగుతుంది. టేబుల్పై ఉన్న ల్యాప్టాప్ స్క్రీన్ వైపు, దాని పక్కనే ఉన్న ఫైల్స్ వైపు అతను కసితో చూస్తున్నాడు. వినోద్ పంపిన వివరాల ప్రకారం కంపెనీ షేర్ల పతనానికి సీక్రెట్ ఇన్వెస్టర్ల వివరాల లీకేజీని సింగానియా గ్రూప్స్ అకౌంట్స్ నుండే ఆ లావాదేవీలు జరిగినట్టు స్పష్టమైన డిజిటల్ ఆధారాలు ఉన్నాయి. నిజానికి ఆ ఆధారాలన్నీ వినోద్ సృష్టించిన తప్పుడు సాక్ష్యాలు. కానీ రాఘవేంద్ర సింగానియా సంతకాన్ని వినోద్ ఎంత పక్కాగా ఫోర్జరీ చేశాడంటే అర్జున్కి అది నిజమైనని బలంగా నమ్మకం కుదిరింది. రాఘవేంద్ర సింగానియా, నా నందినిని చంపిన మీ చిన్న కూతురు ఇందు నా దగ్గర బానిసగా పెట్టాననే కదా ఈ ప్లాన్ వేశావు. నన్ను దెబ్బ కొట్టాలని చూసినందుకు ఇప్పుడు నీ కూతురు నా ప్యాలెస్లో మరింత నరక అనుభవిస్తుంది. అర్జున్ పళ్ళు నూరుతూ టేబుల్పై గట్టిగా దంచాడు. రాత్రి 8 కావస్తుంది. బయట ముంబై రోడ్లపై మళ్ళీ చీకట్లు ముంచుకొస్తున్నాయి. వర్మ ప్యాలెస్లోని ఆఫీస్ రూమ్లో ఇందు ఒంటరిగా నిలబడి ఉంది. ఉదయం అర్జున్ హెచ్చరించి వెళ్ళినప్పటి నుండి ఆమె గుండెల్లో భయం అలానే ఉండిపోయింది. తన తండ్రి ఏ తప్పు చేయలేదని ఆమెకి తెలుసు. కానీ అర్జున్కి ఎలా నమ్మించాలో ఆమె అమాయకమైన మనసుకు అర్థం కావడం లేదు. భారీ అడుగుల శబ్దంతో అర్జున్ ఆఫీస్ రూమ్లో అడుగుపెట్టాడు. అతని చేతిలో ఆ తప్పుడు సాక్ష్యాల ఫైల్ ఉంది. లోపలికి రాగానే కోటు విప్పేసి సోఫాలో విసిరుకొట్టాడు. అతని షర్టుపై బటన్స్ విప్పి కళ్ళల్లో మృగం లాంటి కసిని చూపిస్తూ ఇంది వైపు నడిచాడు. అర్జున్ గారు, మా నాన్నగారు. ఇందు ఏదో చెప్పబోయింది. నోర్మోయ్, అర్జున్ ఒక్కసారిగా గర్జించాడు. అతని చేతిలోని ఫైల్ను ఇందు ముఖంపైకి విసిరాడు. ఆ పేపర్లు రూమ్ అంతా చల్ల చేతులు పడ్డాయి. ఇవి చూడిందు, మీ నాన్న నా కంపెనీని ముంచడానికి వేసిన ప్లాన్కి సంబంధించిన ఆధారాలు. ఇవి మీ సింగానియా ఫ్యామిలీ నా ప్రాణాన్ని తీసుకుంది. ఇప్పుడు నా సామ్రాజ్యాన్ని కూడా తీసుకోవాలని చూస్తుందా అంటూ అర్జున్ ఒక్క ఉదుటిని ఇందు ముందుకు వచ్చి ఆమె 2 చేతులను పట్టుకొని టేబుల్ పైకి బలంగా నెట్టేశాడు. ఆమె ఇందు నడుము ఆ టేబుల్ అంచుకు బలంగా తగిలి ఆమె నోటు వెంట ఒక చిన్న మూలిక వచ్చింది. అర్జున్ గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. మా నాన్నగారు ఆస్తి కోసం ఎవరిని మోసం చేయరు. ఎవరో కావాలని మిమ్మల్ని ఇరికిస్తున్నారు. ఇందు ఏడుస్తూ అతని కళ్ళలోకి చూస్తూ ప్రాధేయపడింది. ఇంకా ఆ నాటకాలు ఆపవా ఇందు? రాత్రి వినోద్ గారు నీ గదిలోకి వచ్చాడు. ఉదయం మీ నాన్న నా బిజినెస్ దెబ్బ కొట్టాడు. అంటే మీరంతా కలిసి నన్ను నాశనం చేయాలని ప్లాన్ వేశారు. కానీ అర్జున్ వర్మ ఎవరికీ లొంగడు. మీ నాన్న చేసిన ప్రతి తప్పుకి నీ శరీరమే ఇక్కడ మూల్యం చెల్లించాలి. అర్జున్ గొంతులో లస్ట్, ప్రతీకారం ఒకేసారి పతక స్థాయికి చేరాయి. అతను ఒక చేత్తో ఇందు 2 చేతులు టేబుల్పై గట్టిగా అదిమి పెట్టి ఇంకో చేత్తో ఆమె కాటన్ చీరను కొంగును ఒక్కసారిగా లాగి పక్కన పడేశాడు. వద్దు అర్జున్ గారు, నన్ను వదిలేయండి. మీ పాదాలు పట్టుకుంటాను, ప్లీజ్. ఇందు భయంతో ఏడుస్తూ తన శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అర్జున్ ఆమె మాటలని అస్సలు పట్టించుకోలేదు. కోపం, రాయల్ ఈగో మరియు
ఆమె అందంపై ఉన్న పొసెసివ్ లస్ట్ అతని పూర్తిగా నడిపించాయి. అతను ఇందుపై పూర్తిగా వాలిపోయి ఆమె మెడపై, పెదవులపై తన పళ్ళతో గాయాలు చేస్తూ క్రూరంగా ముద్దుల వర్షం కురిపించసాగాడు. ఆ స్పర్శలో కనీసం జాలి కూడా లేదు. కేవలం తన కసిని, ఆధిపత్యాన్ని చూపించే భయంకరమైన దాహం మాత్రమే ఉంది. ఇందు తన అమాయకపు కన్నీళ్లతో భరించలేని శారీరక నరకంతో ఆ చీకటిని గదిలో అర్జున్ పెట్టే హింసకు లొంగిపోక తప్పలేదు. రాత్రి గడుస్తుంది. ఆఫీస్ రూమ్లోని క్యాండిల్స్ వెలుతుల్లో అర్జున్ కసి తీరాక అలసిపోయి సోఫాపై వాలిపోయాడు. ఇందు మాత్రం నలిగిపోయిన కాటన్ చీరను ఒంటికి చుట్టుకుంటూ ఆ టేబుల్ కింద ఉన్న చల్లటి నేలపై పడి రోధించసాగింది. ఆఫీస్ రూమ్లో రాత్రంతా సాగిన ఆ భయంకరమైన నరకం ముగిసింది. ఉదయపు వెలుతురు కిటికీ తెరల గుండా గదిలోకి ప్రవేశించింది. ఇందు ఇంకా టేబుల్ కింద చల్లటి నేలపైనే ముడుచుకొని పడి ఉంది. రాత్రి అర్జున్ చూపించిన రాక్షసత్వం వల్ల ఆమె ఒళ్ళంతా పచ్చి గాయాలయ్యాయి. మనసు పూర్తిగా మొద్దుమారిపోయింది. అర్జున్ అప్పటికే లేచి ఏమీ జరిగినట్టు తన బటన్స్ సర్దుకుంటూ గంభీరంగా నిలబడ్డాడు. కింద నేలపై నలిగిపోయున్న ఇందు వైపు అతను ఒక చల్లటి చూపు విసిరి, లేచి కిందకి రా, మీ నాన్న చేసిన తప్పుకి ముగింపు పలికే సమయం వచ్చింది అని చెప్పి కఠినంగా బయటకు నడిచాడు. ఇందు వణుకుతున్న చేతులతో గోడను పట్టుకొని మెల్లగా లేచింది. తన కన్నీళ్ళని తుడుచుకుంటూ, శరీరంపై ఉన్న నీలిరంగు గాయాలను కప్పిపుచ్చుకుంటూ ఒక పాత చీరను చుట్టుకొని భయంతో కిందకు అడుగులు వేసింది. ఆమె కింద రాయల్ హాల్లోని వచ్చేసరికి అక్కడ వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది. హాల్ మధ్యలో ముంబై పోలీస్ కమిషనర్ తన సిబ్బందితో కలిసి నిలబడి ఉన్నారు. వారి చేతుల్లో అరెస్ట్ వారెంట్ పేపర్స్ ఉన్నాయి. సోఫాలో అర్జున్ కాలర్ ఎగరేసుకొని ఒక విజేతలా కూర్చొని ఉన్నాడు. అతని పక్కనే వినోద్ ముఖానికి దెబ్బ తగిలిన లోపల నవ్వుకుంటూ చాలా వినయంగా నటిస్తూ నిలబడ్డాడు. కమిషనర్ గారు, ఆధారాలన్నీ పక్కగా ఉన్నాయి కదా? అర్జున్ చాలా గంభీరంగా అడిగాడు. ఎస్ మిస్టర్ అర్జున్. రాఘవేంద్ర సింఘానియా గారు మీ వర్మ ఇండస్ట్రీస్ సీక్రెట్స్ని లీక్ చేసి కోట్ల రూపాయల స్కామ్ చేసినట్టు వినోద్ గారు ఇచ్చిన డిజిటల్ సాక్ష్యాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఈపాటికే మా ఫోర్స్ ఆయన అరెస్ట్ చేయడానికి సింఘానియా ప్యాలెస్కి వెళ్ళింది, కమిషనర్ గంభీరంగా చెప్పాడు. ఆ మాట వినగానే మెట్లపై ఉన్న ఇందు గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనైంది. నాన్నను అరెస్ట్ చేస్తున్నారా? ఆమె కళ్ళు బయర్లు కమ్మాయి. తన నాన్న ప్రాణం కంటే ఎక్కువ గౌరవంగా బ్రతికే వ్యక్తి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ అవమానాన్ని తట్టుకోలేరు. ఇందు ఏమాత్రం ఆలోచించకుండా తన ఒంటి నొప్పులను కూడా మర్చిపోయి మెట్లపై నుండి కిందకు పరిగెత్తుకుంటూ వచ్చింది. కమిషనర్ గారు, వద్దు, మా నాన్నగారు ఏ తప్పు చేయలేదు, ప్లీజ్ ఆయన అరెస్ట్ చేయకండి. ఇందు ఏడుస్తూ కమిషనర్ ముందుకు వచ్చి ప్రాధేయపడింది. సారీ మేడం, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆధారాలు రాఘవేంద్ర గారికి వ్యతిరేకంగా ఉన్నాయి, కమిషనర్ చాలా చల్లగా అన్నారు. ఇందుకు ఏం చేయాలో పాలుపోలేదు. ఆమె నెమ్మదిగా వెనక్కి తిరిగి సోఫాలో కూర్చున్న అర్జున్ వైపు చూసింది. ఈ అరెస్టును ఆపగల ఏకైక వ్యక్తి అర్జున్ వర్మ మాత్రమే అని ఆమెకు తెలుసు. ఎందుకంటే ఈ ముంబైలో అతని మాటకి ఉన్న పవర్ అలాంటిది. ఇందు ఏమాత్రం ఈగో చూడకుండా అందరి ముందు కమిషనర్, వినోద్ మరియు ఆ ఇంట్లోని స్టాఫ్ చూస్తుండగానే అర్జున్ కూర్చున్న సోఫా ముందుకు వచ్చి కింద నేలపై మోకాళ్ళపై కూలబడింది. తన 2 చేతులతో అర్జున్ బూట్లను గట్టిగా పట్టుకుంది. అర్జున్ గారు, మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను ఎంతైనా హింసించండి, రాత్రి కంటే దారుణంగా నన్ను బానిసలా వాడుకోండి, నేను ఒక్క మాట కూడా ఎదురు చెప్పను, కానీ ప్లీజ్ మా నాన్నను అరెస్ట్ చేయించకండి. ఆయన ఈ వయసులో జైలుకి వెళ్తే బ్రతకరు అర్జున్ గారు. ఇందు ఏడుస్తూ అతని కాళ్ళపై కన్నీళ్లు కార్చసాగింది. ఇందు అమాయకంగా తన కాళ్ళు పట్టుకుని వేడుకుంటుండే. అర్జున్ మనసులో ఎక్కడో ఒక చిన్న వింతైన నొప్పి పుట్టింది. కానీ పక్కనే ఉన్న వినోద్, చూసావా అర్జున్, తండ్రి కూతుళ్ళు కలిసి ఎంత బాగా నటిస్తున్నారో, ఇప్పుడు వదిలేస్తే నేను పూర్తిగా ముంచేస్తారు అంటూ అర్జున్ చెవుల్లో విషం పోశాడు. ఆ మాటలతో అర్జున్ కళ్ళు మళ్ళీ క్రూరంగా మారాయి.
అతను తన కాళ్ళని ఇందు పట్టు నుండి బలంగా విదిల్చుకొట్టాడు. ఆ దెబ్బకి ఇందు కింద మార్బుల్ నేలపై పడిపోయింది. అర్జున్ సోఫా నుండి లేచి ఆ ముఖంపై ముందుకు వంగి ఆమె జుట్టుని గట్టిగా పట్టి పైకి లేపాడు. నీ తండ్రి చేసిన తప్పుకు క్షమించేంత ప్రసక్తే లేదు ఇందు. నా నందిని ప్రాణాలు పోయినప్పుడు నేను జంతులో ఏడ్చాను. ఈరోజు మీ నాన్న జైలుకి వెళ్తుంటే నువ్వు అంతకంటే ఎక్కువ ఏడవాలి. కమిషనర్ గారు, ప్రొసీడ్. రాఘవేంద్ర సింఘానియాను ఇప్పుడే అరెస్ట్ చేయండి. అర్జున్ కసితో ఆర్డర్ వేశాడు. కమిషనర్ తలాడించి ఫోన్లో సిబ్బందిని ఆర్డర్ ఇస్తూ బయటకు నడిచారు. ఇందు చుట్టూను వదిలేసి అర్జున్ కోపంతో పైకి వెళ్ళిపోతుంటే వినోద్ ఇందు వైపు చూసి మనసులోనే ఒక భయంకరమైన నవ్వు నవ్వుకున్నాడు. ప్లాన్ పక్కాగా సాగుతుంది. రాఘవేంద్ర జైలుకు వెళ్తాడు. అర్జున్ ప్రతీకారంలో మునిగిపోతాడు. చివరికి ఇందు నా చేతుల్లోకి వస్తుంది అని వినోద్ పళ్ళు నూరుకున్నాడు. రాయల్ హాల్లోని ఆ చల్లటి మార్బుల్ నేలపై స్పృహ తప్పి పడిపోయిన ఇందుని చూసి అర్జున్ గుండెల్లో మొదటిసారిగా ఒక అపరిచితమైన కంగారు మొదలైంది. ఆమె తెల్లటి ముక్కు రక్తహీనత వెళ్ళాడుతున్నట్టుగా ఉంది. పెదవులపై రాత్రి తను కసిగా పెట్టిన గాయాల తాలూకు రక్తం చారకులు ఇంకా పచ్చిగానే కనిపిస్తున్నాయి. అర్జున్ ఏమీ మాట్లాడకుండా ముందుకు వచ్చి ఒక ఉదుటన ఇందుని తన బలమైన చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఆమె శరీరం మల్లెపూల చాలా తేలిగ్గా ఏమాత్రం జీవం లేనట్టుగా అతని రొమ్ముపై వాలిపోయింది. అతను ఆమెను నేరుగా తన మాస్టర్ బెడ్రూమ్కి తీసుకుని వెళ్ళి ఆ కింగ్ సైజ్ మంచంపై పడుకోబెట్టాడు. ఇన్నాళ్ళు ఆమెను కింద నేలపైన పడుకోమన్న అర్జున్ ఈరోజు మొట్టమొదటిసారిగా ఆమెను మంచంపై పడుకోబెట్టి దూరం నుండి చూస్తూ నిలబడ్డాడు. ఆమె వణుకుతున్న తీరును చూసి బెడ్షీట్ని అలివేసి ఫ్యామిలీ డాక్టర్ని ఫోన్ చేసి ఇంజెక్షన్ ఇప్పించాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, పైగా ఒంటిపై నీలిరంగు గాయాలు ఉన్నాయి. మిస్టర్ అర్జున్, కాస్త జాగ్రత్తగా చూసుకోండి. డాక్టర్ అన్న మాట పూర్తిగా చెవుల్లో మారుమోగాయి. కానీ అతని రాయల్ ఈగో నందిని చావు తాలూకు పగ ఆ మాటని పక్కన నెట్టేశాయి. మరుసటి రోజు ఉదయం ఇందు నెమ్మదిగా కళ్ళు తెరిచింది. తల విపరీతంగా నొప్పి పుడుతుంది. చేతిని సెలైన్ నీడలు గుచ్చుంది. ఆమె చుట్టూ చూసింది. తను అర్జున్ మంచంపై పడుకొని ఉంది. కానీ ఆ ఆలోచన కంటే తన తండ్రి అరెస్ట్ వార్త ఆమెను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. నాన్న! ఇందు సెలైన్ సూదిని కూడా లెక్క చేయకుండా చేతిని బలంగా లాగేసుకుంది. రక్తం చుక్కలు బెడ్షీట్పై పడుతున్నా పట్టించుకోకుండా మంచం దిగింది. సరిగ్గా అదే సమయంలో అర్జున్ రూమ్లోకి అడుగుపెట్టాడు. అతని చేతిలో ఫోన్ ఉంది. అతని ముఖం ఎప్పుడూ లేనంత భయంకరమైన ఆందోళనతో తెల్లగా వివరణమై ఉంది. ఫోన్ ఆందోళన ఉంది, వివరణమై ఉంది. ఫోన్ అవతలి వైపు నుండి వస్తున్న మాటలకి అతని చేతులు స్వల్పంగా వణుకుతున్నాయి. అర్జున్ గారు, మా నాన్న ఏమయ్యారు? ప్లీజ్ చెప్పండి. ఇందు ఏడుస్తూ అతని ముందుకు వచ్చి అడిగింది. అర్జున్ ఫోన్ కట్ చేసి ఇందు వైపు ఒక శూన్యమైన చూపు చూశాడు. అతని గొంతులో ఎప్పుడు ఉండే ఆ పొగరు, కఠినత్వం మాయమై ఒక రకమైన గంభీరమైన నిశ్శబ్దం ఆవరించింది. రాఘవేంద్ర సింఘానియా జైల్లో గుండెపోటుతో కొట్టుమిట్టులాడుతున్నారు. కండిషన్ చాలా సీరియస్గా ఉంది. ముంబై సిటీ హాస్పిటల్లోనే తరలించారు. అర్జున్ చాలా నెమ్మదిగా అన్నాడు. ఆ మాట వినగానే ఇందు ప్రపంచం ఒక్కసారిగా ముక్కలైపోయింది. నాన్న! ఇందు నోట వెంట ఆ భయంకరమైన అర్థనాదం వచ్చింది. ఆమె కళ్ళ ముందు చీకటి కమ్మేసింది. తన తండ్రి ఆ అవమానాన్ని తట్టుకోలేక ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ఆమె ఒక్కసారిగా అర్జున్ షర్ట్ కాలర్ని తన చిన్న చేతులతో గట్టిగా పట్టుకొని ఊపేసింది. అమాయకురాలైన ఇందు మొదటిసారిగా ఒక్క చండీలా మారిపోయింది. నీకు కసి తీరిందా అర్జున్ వర్మ? నేను రాత్రంతా నీ లస్టుతో శారీరకంగా నలిపేశావు. నా ఆత్మగౌరవాన్ని బానిస పేపర్లతో తొక్కేశావు. ఇప్పుడు నా తండ్రి ప్రాణాలని కూడా బలి తీసుకుంటున్నావా? నా అక్కని నేనే చంపానని పక్క పెంచుకున్నా కదా. ఈ క్షణం నుండి నా తండ్రికి ఏమైనా జరిగితే నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇందు కళ్ళల్లో నుండి కన్నీళ్లతో పాటు ఒక భయంకరమైన రౌద్రం కనిపించింది. అర్జున్ ఆమె పట్టును విడిపించలేదు. ఎందుకంటే సింధు కళ్ళల్లో కనిపిస్తున్న ఆ వేదన, అమాయకత్వం చూస్తుంటే రాఘవేంద్ర సింఘానియా
నిజంగానే స్కామ్ చేయలేదా? తనే తనేమైనా తప్పుగా అర్థం చేసుకుంటున్నాడా అనే ఒక చిన్న అవు- అనుమానం అతని మైండ్లో మొట్టమొదటిసారిగా మెరిసింది. సరిగ్గా అదే సమయంలో ప్యాలెస్ కింద గేటు దగ్గర వినోద్ కారు దిగాడు. అతని ముఖంలో ఒక భయంకరమైన నవ్వు ఉంది. హాస్పిటల్లో రాఘవేంద్ర సింగానియా చావు బతుకల మధ్య ఉన్నాడు. అతను చనిపోతే ఆ నింద కూడా అర్జున్ పైన పడుతుంది. అప్పుడు ఇందుని ఈజీగా నా వశం చేసుకోవచ్చు అని వినోద్ మనసులోనే పళ్ళు నూరుకుంటూ లోపలికి నడిచాడు. మనసులోనే పళ్ళు నూరుకుంటూ లోపలికి నడిచాడు. ముంబై సిటీ హాస్పిటల్ ఐసీయూ రూమ్ బయట కారిడార్ అంతా ఒక భయంకరమైన నిశ్శబ్దంగా నిండిపోయింది. ఇందు తన చేతిని ఉన్న సెలైన్ గాయాన్ని కూడా లెక్క చేయకుండా ఆసుపత్రి గోడలకి ఆనుకొని నిలబడలేక కింద మార్బుల్ నేలపైన కూలబడింది. ఆమె కట్టుకున్న పాత కాటన్ చీర అంతా నలిగిపోయింది. కళ్ళల్లో కన్నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. గాజు కళ్ళల్లో కన్నీళ్లు నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. గాజు తలుపుల గుండా లోపల వెలుతురులో మిషన్ల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టోడుతున్న తన తండ్రి రాఘవేంద్ర సింగానియాని చూస్తుంటే ఆమె గుండె వేగి ముక్కలవుతుంది. అర్జున్ వర్మ కొద్ది దూరంలో నిలబడి ఉన్నాడు. అతని చేతితో కోటు జేబులో ఉన్నాయి. ముఖంలో ఎప్పుడు ఉండే ఆ రాయల్ పొగరు ఇప్పుడు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది. కాలర్ పట్టుకొని ఇందు తనని ప్రశ్నించిన తీరు, ఆమె కళ్ళల్లో కనిపించిన నిజాయితీ అతని మైండ్లోని గందరగోళంలో పడేశాయి. నిజంగానే రాఘవేంద్ర ఈ స్కామ్ చేయలేదా? హిందూ అమాయకత్వం వెనుక ఎలాంటి నాటకం లేదా అనే ప్రశ్న అతని లోపల బలంగా వినబడుతుంది. అప్పుడే ఐసీయూ డోర్ ఓపెన్ అయింది. డాక్టర్ బయటకు వచ్చారు. ఇందు ఒక్క ఉదుటను లేచి డాక్టర్ కాళ్ళపై పడబోయింది. డాక్టర్, మా నాన్నగారు ఎలా ఉన్నారు? ప్లీజ్ చెప్పండి. చూడండి మిస్సెస్ వర్మ, ఆయన గుండె చాలా బలహీనపడింది. తీవ్రమైన మానసిక ఆఘాతం వల్ల ఇలా జరిగింది. ఆయన స్పృహలో వస్తున్నారు, కానీ కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. ఎవరైనా ఒక్కరు మాత్రమే లోపలికి వెళ్ళి మాట్లాడవచ్చు, అది చాలా జాగ్రత్తగా డాక్టర్ చెప్పి వెళ్ళిపోయారు. ఇందు లోపల నుండి వెళ్ళబోతుండగా అర్జున్ ఆమె చేతిని గట్టిగా పట్టుకొని ఆపాడు. ఆ బలమైన స్పర్శ తగలగానే ఇందు ఒళ్ళు భయంతో జలధరించింది. రాత్రి ఆఫీస్ రూమ్లో అతను తన శరీరాన్ని కసితో నలిపిస్తున్న క్షణాలు గుర్తొచ్చాయి. నన్ను వదిలేయండి అర్జున్ గారు, నా తండ్రిని నేను చూసుకోవాలి. ఇంకా నా నుండి ఏం ఆశిస్తున్నారు? ఇందు ఏడుస్తూ తన చేతిని వదిలించుకోవడానికి చూసింది. నేను నేను లోపలికి వస్తాను, అర్జున్ చాలా గంభీరంగా అన్నాడు. రాఘవేంద్ర నోటి నుండి నిజం వినాలని అతని తాపత్రయం. ఇద్దరు కలిసి ఐసీయూ రూమ్లోకి అడుగుపెట్టారు. ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని కళ్ళు తెరవడానికి కూడా శ్రమ పడుతున్న రాఘవేంద్ర ఇందుని ఆమె పక్కనే ఉన్న అర్జున్ని చూశారు. ఇందు తన తండ్రి చేతిని పట్టుకొని బోరుని ఏడ్చేసింది. నాన్న, నేను వచ్చాను నాన్న. రాఘవేంద్ర చాలా కష్టంగా ఆక్సిజన్ మాస్క్ పక్కకు జరిపి వణుకుతున్న గొంతుతో అర్జున్ వైపు చూశారు. అర్జున్ వర్మ ఇండస్ట్రీస్ నా ప్రాణం లాంటిది. నందిని నన్ను ఎంతగా ప్రేమించిందో నేను నీ కంపెనీ అంతగా గౌరవించాను. నేనే తప్పు చేయలేదు. నా ఇందు అమాయకురాలు, తనని హింసించుకో అంటూనే రాఘవేంద్రగా కళ్ళు మూశారు. ఆయన ఏమీ పూర్తిగా నిజం చెప్పలేకపోయారు. పైగా స్కామ్ గురించి మాట్లాడే ఓపిక ఆయనకు లేదు. మిషన్ల శబ్దం గట్టిగా వినపడడంతో డాక్టర్లు వెంటనే ఇందు అర్జున్లను బయటకు పంపించేశారు. బయట కారిడార్లో రాగానే అర్జున్ ఆలోచనలో పడ్డాడు. రాఘవేంద్ర అంత ఖచ్చితంగా తప్పు చేయలేదని చెప్తుంటే మరి ఆ సాక్ష్యాలు ఎలా వచ్చాయి? సరిగ్గా అదే సమయంలో వినోద్ ఆసుపత్రి కారిడార్లో అడుగుపెట్టాడు. అతని ముఖంలో నకిలీ ఆందోళన కనిపిస్తుంది. అర్జున్, రాఘవేంద్ర గారి కండిషన్ ఎలా ఉంది? నేను ఆఫీస్లో విన్నాను, ఆయనకు హార్ట్ అటాక్ వచ్చిందని కదా. వినోద్ చాలా సానుభూతి
నటిస్తూ అడిగాడు. అర్జున్ తీక్షణంగా వినోద్ వైపు చూశాడు. రాత్రి ఇందు రూమ్లో జరిగిన గొడవ గుర్తొచ్చి అతని కళ్ళు ఎర్రబడ్డాయి. వినోద్ రాఘవేంద్ర గారు ఏ తప్పు చేయలేదని చెప్తున్నారు. మరి నువ్వు తెచ్చిన డిజిటల్ సాక్ష్యాలు ఇంతవరకు నిజం. అర్జున్ గొంతులో అనుమానం ధ్వనించింది. వినోద్ లోపల కంగారు పడ్డా, పైకి మాత్రం చాలా తెలివిగా సర్దుకున్నాడు. అర్జున్, నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నా తల పగిలినా నేను నీ గురించి ఆలోచించాను. రాఘవేంద్ర తన కూతురిని, తన ఆస్తిని కాపాడుకోవడానికి నీ ముందు ఎలా అలా సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు. నువ్వు ఆ సింగానియా ఫ్యామిలీ మాయలో పడకు. సాక్ష్యాలు అబద్ధం చెప్పావు కదా అని అర్జున్ మైండ్ని మళ్ళీ డైవర్ట్ చేశాడు. నువ్వు సింగానియా ఫ్యామిలీ మాయలో పడకు, సాక్ష్యాన్ని అబద్ధం చెప్పవు కదా అంటూ అర్జున్ మైండ్ని మళ్ళీ డైవర్ట్ చేశాడు. అర్జున్ మళ్ళీ గందరగోళంలో పడ్డాడు. వినోద్ అన్నది కూడా నిజమే అనిపించింది. ఒకవైపు రాఘవేంద్ర మాటలు, ఇంకోవైపు కళ్ళ ముందున్న సాక్ష్యాలు. వినోద్ మెల్లగా ఇందు వైపు చూశాడు. ఇందు కన్నీళ్లు తుడుచుకుంటూ వినోద్ వైపు అసహ్యంగా చూసింది. వినోద్ తన మనసులోనే నవ్వుకున్నాడు. ఈ సీజన్ చివరి వరకు నా బండారు నువ్వు కనిపెట్టలేవు అర్జున్. అంతవరకు ఈ ఇంద్రి నీ చేతిలో నలిగిపోతూనే ఉంటుంది. నువ్వు నా చేతిలో బానిసం అవుతావు అని పళ్ళు నూరుకున్నాడు. అర్జున్ ఇందు దగ్గరికి వచ్చాడు. ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టి చూడు. ఇందు, మీ నాన్న డ్రామాలు నేను చూసి కరిగిపోను. సాక్ష్యాలు మీకు ఎలాగో వ్యతిరేకంగా ఉన్నాయి. మీ నాన్న ప్రాణాలు దక్కాలన్నా, ఈ స్కామ్ నుండి బయటపడాలన్నా నువ్వు నా ప్యాలెస్లో నేను చెప్పినట్టు వినాలి. పద ఇంటికి అంటూ ఆమెను బలవంతంగా లాక్కెళతాడు. హాస్పిటల్ నుండి తిరిగి వర్మ ప్యాలెస్కి చేరుకున్నప్పటి నుండి గదిలో నిశ్శబ్దం మరింతగా భయంకరంగా మారింది. అర్జున్ బెడ్రూమ్లో అడుగుపెట్టగానే తన కోటు విసిరి కొట్టి అలసటగా సోఫాలో వాలిపోయాడు. అతని మనసు నిలకడగా లేదు. రాఘవేంద్ర కళ్ళల్లో చూసిన ఆఖరి చూపు, వినోద్ చెప్పిన లీగల్ సాక్ష్యాలు, ఈ రెండింటికి మధ్య అతనిలో బుర్ర పగిలిపోతుంది. కానీ ఆ గందరగోళాన్ని, కోపాన్ని దాచుకోవడానికి అతను మళ్ళీ తన పాత ఆయుధాన్ని చేతపట్టాడు. అదే ఇందుపై తన కఠినత్వం. ఇందు గది మూలన చల్లటి మార్బుల్ నేలపై కూర్చొని సోనియాలోకి చూస్తుంది. సెలెన్ పీకేసిన చోటు నుండి రక్తం గడ్డకట్టి నల్లగా మారింది. ఆసుపత్రిలో తండ్రిని వదిలి ఇక్కడికి రావాల్సి వచ్చినందుకు ఆమె ప్రాణం నివిలవిలాడిపోతుంది. అక్కడికి వచ్చిన బోట్లు చెప్పుడు బోట్లు విప్పిందు ఇక్కడికి వచ్చిన బోట్లు విప్పిందు అర్జున్ చాలా చల్లగా కఠినంగా ఆర్డర్ వేశాడు. ఇందు ఏమీ మాట్లాడలేదు. కన్నీళ్లు కూడా రాని ఒక శూన్యం స్థితిలో ఆమె నెమ్మదిగా మోకాళ్ళపై నడుచుకుంటూ అతని దగ్గరికి వచ్చింది. వణుకుతున్న చేతులతో అతని బుట్ట లేసులు విప్పి సాగింది. అర్జున్ పైనుండి ఆమె వంగిన రూపాన్ని, ఆమె మెడపై ఇంకా పచ్చిగా ఉన్న తన పట్టి గాయాలను చూశాడు. ఆమె అమాయకత్వమే అతనిలోని పొసెసివ్ లస్ట్గా మళ్ళీ రేకెత్తించింది. అతను ఒక్కసారిగా ఇందు జుట్టును పట్టుకుని పైకి లాగి ఆమెను తన ఒడిలో లాక్కున్నాడు. అర్జున్ గారు, ప్లీజ్, నాన్న అక్కడ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నారు. ఈ సమయంలోనైనా నన్ను వదిలేయండి, ఇందు దీనంగా వేడుకుంది. మీ నాన్న చావు బతుకుల్లో ఉన్నది ఆయన చేసిన పాపానికే ఇందు. ఆసుపత్రి ఖర్చులని నేనే భరిస్తున్నాను అంటే దానికి కారణం నా దగ్గర నువ్వు ఉన్నావనే. నా దయ వల్ల మీ నాన్న బతకాలి, నా దయ వల్ల నువ్వు శ్వాస తీసుకోవాలి, గుర్తుపెట్టుకో అంటూ అర్జున్ కష్టం ఆమెను పెదవులను తన పెదవులతో బంధించాడు. ఆ ముద్దులో జాలి లేదు. తన గందరగోళాన్ని తట్టుకోలేక ఆమె శరీరంపై చూపిస్తున్న ఆధిపత్యం మాత్రమే ఉంది. ఇందు కన్నీళ్లు కారిస్తూ ఆ రాత్రి కూడా అతనికి లొంగిపోక తప్పలేదు. అదే సమయంలో ముంబై సిటీ హాస్పిటల్ ఐసీయూ బయట చీకటి పడిన వేళ నైట్ డ్యూటీలో ఉన్న వార్డ్ బాయ్ని ఒక పక్క ఉన్న రూమ్లోకి పిలిచాడు వినోద్. అతని చేతిలో 5 లక్షల రూపాయల క్యాష్ బండిల్స్ ఉన్నాయి. ఇదిగో, లోపల ఉన్న రాఘవేంద్ర సింగానియా ఆక్సిజన్ మాస్క్ లేదా ఐవి ఫ్లూయిడ్స్లో ఈ చిన్న ఇంజెక్షన్ కలపాలి. అది లోపలికి వెళ్ళిన 10 నిమిషాలకి కార్డియాక్ అరెస్ట్ వచ్చి ఆయన చనిపోవాలి. ఎవరికి ఎలాంటి అనుమానం రాకూడదు. వినోద్ చాలా క్రూరంగా నవ్వుతూ ఆ ఇంజెక్షన్ ఇచ్చాడు. కానీ సార్, దొరికిపోతే? వార్డ్ బాయ్ వణికాడు. ఏం దొరకవు. ఆసుపత్రి సీసీటీవీ ఫుటేజ్ ఆ 10 నిమిషాలు ఆగిపోయేలా నేనే చూసుకుంటాను. పైగా ఆ రాఘవేంద్రని జైలుకు పంపింది, ఆయన మానసికంగా చంపింది అర్జున్ వర్మ కాబట్టి ఈ మర్డర్ నింద కూడా అర్జున్ పైకే వెళ్తుంది. ఈ దెబ్బతో ఇందు అర్జున్ని జీవితంలో క్షమించదు. ఇటు అర్జున్ సామ్రాజ్యం, అటు ఇందు అందం రెండు నా సొంతమవుతాయి. వినోద్ పళ్ళు నూరాడు.
ముగింపుకి వస్తున్న కొద్దీ వినోద్ వేసిన ఈ భయంకరమైన వ్యూహం ప్యాలెస్లో ఉన్న అర్జున్ ఇందుల జీవితాలను శాశ్వతంగా మార్చబోతుంది. మరుసటి రోజు ఉదయం వర్మ ప్యాలెస్లోని మాస్టర్ బెడ్రూమ్లో నిశ్శబ్దానికి చీల్చుకుంటూ అర్జున్ పర్సనల్ ఫోన్ గట్టిగా మారుమ్రోగుతుంది. ఆ శబ్దానికి మంచం కింద నేలపై ముడుచుకొని పడుకున్న ఇందు ఉలిక్కిపడి లేచింది. రాత్రి అర్జున్ చూపించిన కఠినమైన డామినేషన్స్కి ఆమె శరీరం అంతా నీరసించిపోయింది. అర్జున్ బెడ్ పై నుండి లేచి విసురుగా ఫోన్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకున్నాడు. అవతల వైపు నుండి హాస్పిటల్ డ్యూటీ డాక్టర్ గొంతు వణుకుతూ వినబడింది. హలో మిస్టర్ అర్జున్ వర్మ, చాలా బ్యాడ్ న్యూస్ సార్. ఐసీయూలో ఉన్న రాఘవేంద్ర సింఘానియా గారికి తెల్లవారుజామున హఠాత్తుగా తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. మేము ఎంత ప్రయత్నించినా ఆయన్ని బ్రతికించుకోలేకపోయాం. హీజ్ నో మోర్ సార్. ఆ మాట వినగానే అర్జున్ చేతిలో ఉన్న ఫోన్ ఒక్కసారిగా బెడ్పై జారిపడింది. అతని ముఖం తెల్లపోయింది. రాఘవేంద్ర తప్పు చేయలేదని నిరూపించడానికి తనే స్వయంగా వినోద్ తెచ్చిన సాక్ష్యాలపై లోపల రీసెర్చ్ చేయిస్తున్న సమయంలో ఈ వార్త అతన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ఇందు అర్జున్ ముఖంలో మార్పును చూసి పిచ్చిదానిలా ముందుకు వచ్చింది. అర్జున్ గారు, ఏమైంది? హాస్పిటల్ నుండి ఫోన్ కదా, నేను ఎలా ఉన్నారు? అర్జున్ సూర్యంలోకి చూస్తూ చాలా కష్టంగా అన్నాడు. మీ నాన్న ఇక లేరిందు. నాన్నా? ఆ ప్యాలెస్ గోడలు బద్దలయ్యేలా ఇందు నోటు వెంట ఒక భయంకరమైన అర్థనాదం వచ్చింది. ఇందు శవం పక్కన కూర్చొని ఏడుస్తూ కన్నీళ్లు కూడా రాని ఒక ఘనీభవించిన శూన్యంలోకి వెళ్ళిపోయింది. ఇందు చిన్నప్పుడే వాళ్ళమ్మ చనిపోయింది. అప్పటి నుండి అక్క నందినిని తన సర్వస్వంగా భావించింది. నందిని ఒక తల్లిలా తలారిస్తూ తినిపిస్తూ ఇందుని పెంచింది. తనను ప్రాణంగా చూసుకునే అక్క కారు యాక్సిడెంట్లో చనిపోయింది. ఇప్పుడు కళ్ళ ముందున్న తండ్రి కూడా కేసుల అవమానం భరించలేక దూరం అయిపోయాడు. ఇందు ఒంటరిదైపోయింది. ఆమె ఒక్కసారిగా అర్జున్ వైపు చూసి రౌద్రంగా అంది. నీకు కసి తీరింది అర్జున్ వర్మ. నన్ను రాత్రంతా నీ లస్టుతో శారీరకంగా నలిపేశావు. నా ఆత్మగౌరవాన్ని బానిస పేపర్లతో తొక్కేశావు. ఇప్పుడు నా తండ్రి ప్రాణాలను కూడా బలి తీసుకున్నావా? నా అక్కను నేనే చంపానని పగ పెంచుకున్నావు కదా. ఈ క్షణం నుండి నా తండ్రికి ఏమైనా జరిగితే నిన్ను నేను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇందు కళ్ళల్లో నుండి కన్నీళ్లతో పాటు ఒక భయంకరమైన రౌద్రం కనిపించింది. ఇందులో నా తండ్రి తప్పు ఏమైనా లేదని తెలిస్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇక్కడ ఫస్ట్ లైన్ కొంచెం టైపింగ్ మిస్టేక్ వల్ల ఇలా అయిపోయింది. అందుకే నేను మార్చిస్తున్నాను. నా తండ్రికి ఏమైనా జరిగితే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను అని ఉంది. నా తండ్రికి అదే లైన్ని నేను మార్చిస్తున్నాను. నా తండ్రికి ఏమైనా జరిగితే నా తండ్రికి ఏమైనా ఏ తప్పు లేదని తెలిస్తే నేను నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. ఇందు కళ్ళల్లో నుండి కన్నీళ్లతో పాటు ఒక భయంకరమైన రౌద్రం కనిపించింది. 2 గంటల తర్వాత ముంబై నగర శివార్లలోని ఒక పాడుబడిన ఫ్యాక్టరీ. అక్కడ చీకటి గదిలో ఒక నల్లటి సోఫాలో ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. అతని ముఖం చీకట్లో స్పష్టంగా కనిపించడం లేదు, కానీ చేతిలో ఉన్న సిగార్ వెలుతురులో అతని క్రూరత్వం కళ్ళు మాత్రం మెరుస్తున్నాయి. వినోద్ ఆ వ్యక్తి ముందు చేతులు కట్టుకొని చాలా వినయంగా భయపడుతూ నిలబడ్డాడు. బాస్ బాస్ మీరు చెప్పినట్టే హాస్పిటల్లో రాఘవేంద్ర సింఘానియా కథ ముగించేశాను. వార్డ్ బాయ్కి డబ్బులిచ్చి ఇంజెక్షన్ ఇప్పించాను. ఆ నింద కూడా అర్జున్ పైకి వెళ్ళేలా ప్లాన్ చేశాను, వినోద్ అన్నాడు. ఆ చీకట్లో ఉన్న వ్యక్తి సిగార్ పొగను పైకి వదులుతూ పూర్వరంగా నవ్వాడు. వెరీ గుడ్ వినోద్. రాఘవేంద్ర చనిపోయాడు కాబట్టి ఇక సింఘానియా సామ్రాజ్యంపై ఆధిపత్యం కోసం ఇందు అర్జున్ని అస్సలు వదలదు. ఇటు అర్జున్కి నందిని చనిపోయిందనే పగ, అటు ఇందుకి తండ్రి చనిపోవడానికి కసి. ఈ ఇద్దరి ప్రతీకార జ్వాలలో వర్మ ఇండస్ట్రీస్ పూడిదవ్వాలి. అప్పుడు ముంబైని శాసించే రాజుని నేనే అవుతాను. నువ్వు ఆ అర్జున్కి అస్సలు అనుమానం రాకుండా ఇందుని వాడుకొని తన తదుపరి ప్లాన్ స్టార్ట్ చేయి అని ఆ చీకటి వ్యక్తి ఆర్డర్ వేశాడు. రాఘవేంద్ర సింఘానియా అంత్యక్రియలు ముగిశాక ముంబై శ్మశాన వాటికలో కాలి బూడిదైపోయిన తండ్రి చితివైపు శూన్యంగా చూస్తూ ఉండిపోయింది ఇందు. చిన్నప్పుడే అమ్మని కోల్పోతే ఒక తల్లిలా గుండెలకి హత్తుకొని పెంచిన అక్క నందిని ఒక యాక్సిడెంట్లో రూపంలో విధి దూరం చేసింది. ఇప్పుడు కళ్ళ ముందున్న తండ్రిని ఈ వర్మ ప్యాలెస్ రాక్షసుడు పగ బలి తీసుకుంది. ఇందు కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి. ఆ స్థానంలో ఒక భయంకరమైన
నిశ్శబ్దం అంతకంటే బలమైన కసి ఆవరించాయి. అర్జున్ కారు దగ్గరికి నిలబడి కళ్ళద్దాలో వెనుక నుండి ఇందు వైపు చూస్తున్నాడు. రాఘవేంద్ర మరణం అతని మనసును కూడా ఎక్కడో కుదిపేసింది. కానీ బయటకు మాత్రం ఎప్పటిలాగే కఠినంగా ముఖం పెట్టాడు. ఇందు ప్యాలెస్‌కి బయలుదేరాలిరా. రా! అర్జున్ వచ్చి గంభీరంగా అన్నాడు. ఇందు ఏమీ మాట్లాడకుండా లేచింది. ఎప్పుడూ భయంతో వణికిపోయే ఆ కళ్ళు ఈరోజు మొదటిసారిగా అర్జున్ కళ్ళలో నేరుగా తీక్షణంగా చూశాయి. ఆ చూపు చూసి అర్జున్ గుండెల్లో ఏదో తెలియని వణుకు మొదలైంది. రాత్రి 11 గంటలు వర్మ ప్యాలెస్ ఆఫీస్ రూమ్‌లో అర్జున్ టేబుల్‌పై మద్యం గ్లాస్‌తో కూర్చొని ఉన్నాడు. రాఘవేంద్ర చనిపోయే ముందు చెప్పిన మాటలు, వినోద్ తెచ్చిన సాక్ష్యాలు అతని తలలో యుద్ధం చేస్తున్నాయి. మద్యం మత్తులో అతను సోఫా పైనే కళ్ళు మూసుకున్నాడు. ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న ఇందు నెమ్మదిగా చీకటి నీడలా అర్జున్ పర్సనల్ బెడ్రూమ్‌లోకి ప్రవేశించింది. అమాయకురాలైన ఇందు ఈరోజు ఒక దొంగలా మారింది. కేవలం తన తండ్రి చావుకు కారణమైన ఆధారాలు కోవడానికి. వినోద్ ఆసుపత్రిలో చెప్పిన మాటలు ఆమె మైండ్‌లో తిరుగుతున్నాయి. అర్జున్ మీ నాన్న ఆక్సిజన్ సప్లై చేయమని ఆర్డర్ వేశాడు. దానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ ఆ లాకర్‌లోనే ఉన్నాయి. ఇందు వణుకుతున్న చేతులతో అర్జున్ బెడ్ పక్కనే ఉన్న డిజిటల్ లాకర్ వైపు వెళ్ళింది. అర్జున్ బర్త్‌డే కోడ్ కాదని నందిని బర్త్‌డే డేట్‌ని పాస్‌వర్డ్‌గా నొక్కింది. క్లిక్ లాకర్ ఓపెన్ అయింది. ఇందులో లోపల ఉన్న ఫైల్స్ వెతకడం స్టార్ట్ చేసింది. అందులో వర్మ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన సీక్రెట్ బిజినెస్ డీల్స్ మరియు షేర్ హోల్డర్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అవి బయటికి వెళితే అర్జున్ సామ్రాజ్యం రోడ్డున పడుతుంది. సరిగ్గా అదే సమయంలో గది లైట్లు ఆన్ అయ్యాయి. డోర్ దగ్గర అర్జున్ నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు కోపంతో మద్యం మత్తులో ఎర్రగా రగులుతున్నాయి. ఇందు చేతిలో తన సీక్రెట్ ఫైల్ ఉండడం చూడగానే అతని రాయల్ ఈగో ఒక్కసారిగా బద్దలైంది. ఇందు! అర్జున్ ఒక్కసారిగా గర్జించాడు. అతను ఒక ఉదుటిని ముందుకు వచ్చి ఇందు చేతిలో ఉన్న ఫైల్స్‌ని లాక్కొని ఆమెను మంచంపైకి బలంగా విసిరికొట్టాడు. నా నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని నా లాకర్ నుండే దొంగతనం చేస్తావా? మీ నాన్న చనిపోయినా నీ ఫ్యామిలీ దొంగ బుద్ధి మారలేదు కదా! అంటూ ఆమె పైకి దూకాడు. అతను ఇందు 2 చేతులను మంచానికి అదిమిపెట్టి ఆమె కాటన్ చీరను కసితో లాగాడు. కానీ ఈసారి ఇందు ఏడవలేదు, భయపడలేదు. ఆమె అర్జున్ ముఖంపై కుమ్మేసింది. అర్జున్ షాక్‌తో ఆగిపోయాడు. చంపేయ్! నన్ను మానసికంగా చంపావు. నా నాన్నని శారీరకంగా చంపావు. ఇప్పుడు నన్ను కూడా చంపేయ్! అర్జున్ వర్మ. కానీ గుర్తుపెట్టుకో, నేను బ్రతికి ఉంటే నా అక్కను పెంచిన ఈ శరీరం, నా తండ్రి రక్తం ఊరికే పోవు. నిన్ను ఈ వర్మ సామ్రాజ్యాన్ని మట్టి కురిపించే వరకు నేను విశ్రమించను. ఇందు గొంతులో వణుకులేదు. ఒక భయంకరమైన ప్రతీకార గర్జన వినిపించింది. అర్జున్ కళ్ళలో క్రూరమైన లస్ట్ ఈగో ఒక్కసారిగా పతాక స్థాయికి చేరాయి. నన్నే ఎదిరిస్తావా ఇందు? ఈ రాత్రి నువ్వు ఈ వర్మ ప్యాలెస్‌లో నీకు నరకం అంటే ఏంటో చూపిస్తా. నీ ప్రతీకారాన్ని నా కాళ్ళ కింద తొక్కుతా అంటూ అతను మరింత క్రూరంగా ఆమెపై పడ్డాడు. అర్జున్ బెడ్రూమ్‌లో లైట్ల వెలుతురులో వాతావరణం నిప్పుల కొలిమిలా మారింది. తన ముఖంపై ఉమ్మేసి కళ్ళలో కళ్ళు పెట్టి ప్రతీకార ప్రతిజ్ఞ చేసిన ఇందుని చూసి అర్జున్ ఒక్క క్షణం స్తంభించిపోయాడు. ఇన్నాళ్ళు తనని చూసిన వణుకుతున్న భయపడే అమ్మాయికిపోయి ఇందు ఎక్కడ? తన తండ్రి చావు తెచ్చిన కసితో చండీలా మారిన ఈ ఇందు ఎక్కడ? అర్జున్ మనసులో ఒక వింతైన గందరగోళం మొదలైనా అతని రాయల్ ఈగో మాత్రం దాన్ని ఒప్పుకోలేదు. అతను తన ముఖాన్ని తుడుచుకొని ఇందు జుట్టుని మరింత గట్టిగా పట్టి వెనక్కి లాగాడు. ప్రతీకారమా? నన్ను మట్టు కరిపిస్తావా ఇందు? నా కాళ్ళ కింద బానిసలా ఉండే నువ్వు నా సామ్రాజ్యాన్ని ఏం చేయగలవు? అర్జున్ పళ్ళు నోరుతూ గర్జించాడు. కాలమే సమాధానం చెప్తుంది. అర్జున్ వర్మ. నా అక్క నందిని అమ్మలా పెంచిన ప్రాణం. నా తండ్రి నీ వల్ల కోల్పోయిన ప్రాణం. నేను ఊరికే ఉండనివ్వవు. ఇందు కళ్ళలో నుండి కన్నీరు కారుతున్న గొంతులో మాత్రం కసితో కూడిన ధైర్యం స్పష్టంగా వినిపించింది. అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. మద్యం మొత్తం పొసెసివ్ లస్ట్, ఈగో అన్ని కలగలిసి అతనిని మృగంలా మార్చాయి. అతను ఇందు మంచంపైకి బలంగా నెట్టేసి ఆమె పైకి వంగి ఆమె కాటన్ చీరని కఠినంగా లాగేశాడు. ఆ రాత్రి అతను ఇందు శరీరాన్ని మరింత క్రూరంగా తన ఆధీనంలో తెచ్చుకోవాలని కసితో గాయపరిచాడు. కానీ ఈసారి ఇందు నోటి నుండి ఒక మూలుగు కూడా రాలేదు. ఆమె శవంలో పడి ఉండి అర్జున్ వైపు చూస్తూ తన మనసులోనే పగని పెంచుకుంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కిందకు వచ్చాడు. రాత్రి జరిగిన గొడవ వల్ల అతని ముఖంలో తీవ్రమైన అలసట ఉంది. వినోద్ అప్పటికే హాల్లో ఫైల్స్ పట్టుకొని రెడీగా నిలబడి ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అర్జున్. రాఘవేంద్ర గారి చావుతో సింగానియా గ్రూప్స్ షేర్లు పూర్తిగా పడిపోయాయి. ఇదే టైంలో మనం వారి మిగిలిన ఆస్తులను కూడా మన కంపెనీలో కలిపేసుకోవచ్చు. వినోద్ చాలా నమ్మకంగా చెప్తూనే మెట్లపై నుండి కిందకు వస్తున్న ఇందు వైపు చూశాడు.
ఇందు ముఖం తెల్లగా ఉంది. కానీ ఆమె చూపుల్లో ఒక కొత్త వ్యూహం కనిపిస్తుంది. ఆమె వినోద్ వైపు చూసి నకిలీ నవ్వు నవ్వింది. అర్జున్‌ని అంతం చేయాలంటే వినోద్‌నే తను అడ్డు పెట్టుకోవాలని డిసైడ్ అయింది. తన మీద అంతకు ముందు మిస్‌బిహేవ్ చేసిన విషయం పూర్తిగా మర్చిపోయింది ఆ క్షణం. తను హాస్పిటల్‌లో ఇచ్చిన ఆ సీక్రెట్ కవర్ ఇందు మైండ్‌ని పూర్తిగా మార్చేసింది. అర్జున్ ఆఫీస్‌కి వెళ్ళిపోగానే వినోద్ మెల్లగా ఇందు దగ్గరికి వచ్చాడు. ఇందు, రాత్రి అర్జున్ నిన్ను మళ్ళీ హింసించాడని నాకు తెలుసు. వాడు రాక్షసుడు. మీ నాన్నని చంపిన ఆ ఫైల్స్ దొరికాయా? వినోద్ లో టోన్‌లో అడిగాడు. లాకర్ కోడ్ తెలిసింది వినోద్ గారు. కానీ ఫైల్స్ తీసేలోపే అర్జున్ నన్ను పట్టుకున్నాడు. కానీ నేను అంత తేలిగ్గా వదలను. వర్మ ఇండస్ట్రీస్‌కి సంబంధించిన అత్యంత కీలకమైన అండర్ గ్రౌండ్ డీల్స్‌కి సంబంధించిన వివరాలు అర్జున్ ఆఫీస్ డెస్క్‌లో ఉన్నాయని నాకు తెలుసు. ఈ రాత్రికి నేను ఆ వివరాలు మీకు అందిస్తాను. అర్జున్‌ని రోడ్డు మీద పడేయడానికి నాకు మీ సహాయం కావాలి ఇందు అంది. వినోద్ కళ్ళల్లో ఆనందం వెల్లవిరిసింది. ఖచ్చితంగా ఇందు. నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి బయటకు నడిచాడు. ఆఫీస్ రూమ్ నిశ్శబ్దంగా ఉంది. టేబుల్ ల్యాంప్ వెలుతురులో ఇందు అర్జున్ డెస్క్ డైరీలను వెతుకుతుంది. వినోద్ చెప్పిన సీక్రెట్ డీల్స్ ఫైల్స్ ఆమె చేతులు వణుకుతూ వెతుకుతుండగా సడన్‌గా ఒక రూమ్ లైట్లన్నీ ఒక్కసారిగా ఆన్ అయ్యాయి. ఇందు కంగారుగా వెనక్కి తిరిగింది. అక్కడ అర్జున్ గంభీరంగా చేతులు కట్టుకొని అదే రాయల్ యాటిట్యూడ్‌తో నిలబడి చూస్తున్నాడు. అతని ముఖంలో ఇన్నాళ్ళు ఉన్న కోపం లేదు కానీ ఒక గర్వంతో కూడిన చల్లటి నవ్వుంది. అతని వెనకే ముంబై పోలీస్ కమిషనర్, ఇద్దరు కానిస్టేబుల్ లోపలికి అడుగుపెట్టారు. వారి మధ్యలో చేతులకు బేడులతో ముఖమంతా రక్తపు గాయాలతో వినోద్ నిలబడున్నాడు. అర్జున్ గారు, ఏంటి ఇదంతా? ఇందు షాక్‌తో చేతిలో ఫైల్ కింద పడేసి అడిగింది. అర్జున్ నెమ్మదిగా ముందుకు వచ్చి కింద పడిన ఫైల్‌ని బూటు కాలుతో పక్కకు నెట్టాడు. అతని గొంతులో అదే పాత గాంభీర్యం అలాగే ఉన్నాయి. ఏంటిందు? ఏంటిందు? ఈ అర్జున్ వర్మ కళ్ళు కప్పి నా డెస్క్‌లోనే దొంగతనం చేయొచ్చని అనుకున్నావా? అంత అమాయకురాలివా నువ్వు? అర్జున్ తన కాలర్ సర్దుకుంటూ వినోద్ వైపు ఒక చులకన చూపు చూసి ఇందు వైపు తిరిగాడు. నువ్వు నన్ను వాడుకొని ఈ వినోద్ గాడికి ఫైల్స్ ఇద్దామనుకున్నావు. కానీ ఈ అర్జున్ వర్మ ఒక అడుగు వేస్తే శత్రువు 100 అడుగులు వెనక్కి వేయాలి. మీ నాన్న ఆసుపత్రిలో చనిపోయిన 10 నిమిషాలకే నా పర్సనల్ ఐటీ టీమ్‌కి హాస్పిటల్ సర్వర్ నుండి అలర్ట్ వచ్చింది. ఆ 10 నిమిషాలు ఐసీయూ సీసీటీవీ కెమెరాలు ఆఫ్ చేశారని నిజం నా క్లూస్ టీమ్ కనిపెట్టింది. నా సీక్రెట్ ఫోర్స్ ఆ వార్డ్ బాయ్‌ని బార్డర్ దాటకముందే పట్టుకొని మా స్టైల్‌లో ట్రీట్మెంట్ ఇచ్చేసరికి వాడు అసలు నిజం ఒల్లాడు. 5,00,000 రూపాయలు ఇచ్చి రాఘవేంద్ర గారికి హార్ట్ అటాక్ వచ్చేలాగా ఇంజెక్షన్ ఇచ్చింది ఈ వినోద్ గాడే అని వాడు పోలీసులు కమిషనర్ ముందే ఒప్పుకున్నాడు. ఇందు నోరెళ్ళబెట్టి చూస్తుండగా అర్జున్ తన యాటిట్యూడ్ తగ్గించకుండా వినోద్ ముందుకు వెళ్ళి వంగి అతని బేడీలను గట్టిగా పట్టుకొని పైకి లాగాడు. అంతేకాదు, ఇందు వీడిని చేతికి ఇచ్చిన ఆ ఫేక్ వాయిస్ రికార్డింగ్ పెన్ డ్రైవ్ ఉదయం నా వాయిస్‌ని ఏఐ ద్వారా క్లోనింగ్ చేసి క్రియేట్ చేశారని నా సైబర్ టీమ్ ఎప్పుడో కనిపెట్టింది. ఆ ఆడియో ఫైల్ అయిన ల్యాప్టాప్ ఐపీ అడ్రస్ సరిగ్గా ఈ వినోద్ గాడి పర్సనల్ క్యాబిన్‌దే. నన్ను దెబ్బ కొట్టడానికి మీ నాన్నని చంపి ఆ నింద నాపై వేసి నిన్ను బకరా చేయాలని చూశాడు వీడు. కమిషనర్ వినోద్ పొట్టలో లాఠీతో పొడిచేసరికి వాడు మోకాళ్ళపై కింద పడిపోయాడు. అవును అర్జున్, నేనే చేశాను. కానీ నా వెనుక ఉన్న అసలు వ్యక్తి నువ్వెప్పటికీ పట్టుకోలేవు అని పిచ్చిగా నవ్వాడు. కమిషనర్ వెంటనే వినోద్ని అక్కడి నుండి ఈడ్చుకెళ్లాడు. ఇందు మోకాళ్ళపై కింద కూలబడింది. తన తండ్రి చావుకి కారణం అర్జున్ కాదు, వినోద్ అని తెలిసి ఆమె గుండె పగిలిపోయింది. అర్జున్ గారు, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను అంటూ ఏడవసాగింది. అర్జున్ కింద కూలబడిన ఇందు వైపు చూశాడు. అతని మనసులో కొద్దిగా చాలు ఉన్నా అతని యాటిట్యూడ్ మాత్రం అలాగే ఉంది. అతను కిందకి వంగి ఇందు గడ్డాన్ని ఒక బలమైన చేతితో పట్టి పైకి లేపాడు. నేను క్షమించాలా ఇందు? నా నమ్మకాన్ని కాదని వీడి మాటలు నమ్మి నా రూమ్లోనే దొంగతనం చేసా. తప్పు నీది కాదు. నా ప్రతీకారంలో నేను నా బానిస అనుకొని వదిలేసిన నాది అంటూ ఆమెను చేతులతో పట్టి ఒక ఉదుటున పైకి లేపాడు. కానీ అతని కళ్ళలో ఒక వింతమైన పొసెసివ్ రక్షణ కనిపించింది. సరిగ్గా అదే సమయంలో ప్యాలెస్ మెయిన్ డోర్ గట్టి శబ్దంతో తెరుచుకుంది. అక్కడ వీల్చైర్లో ఒక స్త్రీ కూర్చొనింది. ఆ ముఖంపై కొన్ని గాయాల మచ్చలు ఉన్న ఆమెను చూడగానే అర్జున్ యాటిట్యూడ్, ఇందు ఏడుపు ఒక్కసారిగా ఆగిపోయాయి. అది నందిని. అక్క,
ఇందు నోటి వెంట మాట రాలేదు. నందిని అర్జున్ షాక్తో చేతుల్లో ఉన్న అర్జున్ షాక్తో చేతుల్లో ఉన్న ఇందును వదిలేసి కళ్ళద్దాలు తీసి నమ్మలేనట్లు ముందుకు అడుగులు వేశాడు. నందిని కళ్ళలో నీళ్లతో నవ్వింది. ఆ యాక్సిడెంట్ తర్వాత ఆమె చనిపోలేదు. వినోద్ వెనుక ఉన్న ఆ చీకటి వ్యక్తి నందినిని ఒక సీక్రెట్ బేస్మెంట్లో బంధించి ఉంచాడు. వినోద్ దొరికిపోవడంతో పోలీసులు జరిపిన దాడిలో నందిని సురక్షితంగా బయటపడి ఇప్పుడు నేరుగా వర్మ ప్యాలెస్కి చేరుకుంది. ప్యాలెస్ హాల్లో వీల్ చైర్లో నందిని అడుగు పెట్టడంతో అక్కడ సమయంలో ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అర్జున్ తన రాయల్ యాటిట్యూడ్ని ఆహాన్ని పక్కన పూర్తిగా మర్చిపోయి నమ్మలేనట్లు నందిని వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని కళ్ళద్దాలు చేతి నుండి జారి కింద పడ్డాయి. అటు ఇందు కళ్ళ ముందు ఉన్నది తన ప్రాణమైన అక్కేనా అని నిర్ఘాంతపోయి నోట మాట రాక అలాగే ఉండిపోయింది. నందిని అర్జున్ కంఠం వణికింది. అతని మోకాళ్ళపై నందిని వీల్చైర్ ముందు కూలబడి ఆమె 2 చేతులను తన చేతుల్లోకి తీసుకున్నాడు. నువ్వు బతికే ఉన్నావా నందిని? ఇన్నాళ్ళు నువ్వు లేవనే కదా నేను అంటూ మాట పూర్తి చేయకుండానే వెనక్కి తిరిగి ఇందు వైపు చూశాడు. నందిని కళ్ళ నీళ్లతో బలహీనంగా నవ్వింది. అవును అర్జున్, నేను బ్రతికే ఉన్నాను. ఆ భయంకరమైన రాత్రి నేను ఎలా బతికానో తెలిస్తే నువ్వు ఆశ్చర్యపోతావు అంటూ ఆ నరకం తాలూకు నిజాలని రివీల్ చేయడం స్టార్ట్ చేసింది. ఆ రోజు కార్ యాక్సిడెంట్ జరిగి లోయలో పడిపోయక ముందే వినోద్ గారు నా కార్ బ్రేక్స్ ఫెయిల్ చేశాడు. కారు వేగంగా వెళ్తుండగా నా కంట్రోల్ తప్పింది. కానీ కారు లోయలో దూసుకెళ్లే సరిగ్గా 1 సెకండ్ ముందు ఆ చీకట్లో ఎవరో నన్ను కార్ డోర్ ఓపెన్ చేసి బయటకు లాగేశారు. కారు లోయలో పడి పేలిపోయింది. లోకంలో నేను చనిపోయానుకుంది. అర్జున్ షాక్తో కళ్ళు పెద్ద చేసి విన్నాడు. నేను బయటకు లాగింది ఎవరు నందిని? ఇన్నాళ్ళు నన్ను ఎందుకు కలవలేదు? నందిని నిట్టూర్చింది. నన్ను కాపాడింది ఎవరో కాదు అర్జున్, వినోద్ వెనుక ఉండి నడిపిస్తున్న ఆ చీకటి వ్యక్తి నన్ను కాపాడి ఒక అండర్ గ్రౌండ్ సీక్రెట్ బేస్మెంట్లో బంధించాడు. ఆ యాక్సిడెంట్లో నా కాళ్ళు పడిపోయాయి. నేను మానసికంగా తగిలించి సింగానియా ఫ్యామిలీపై పగ పెంచుకునేలా చేయడానికి నన్ను దాచిపెట్టారు. ఈ రోజు వినోద్ దొరికిపోయాడని తెలిసి నన్ను చెప్పడానికి ఆ చీకటి మృగం ప్లాన్ చేస్తుండగా పోలీసులు సకాలంలో దాడి చేసి నేను రక్షించారు అర్జున్. ఈ నిజం వినగానే అర్జున్ తల తిరిగిపోయినంత పనైంది. తన ఇన్నాళ్ళు నందిని చనిపోయిందని కష్టం హిందూ అమాయకత్వాన్ని బల తీసుకుంటూ ఒక తప్పుడు పగతో బ్రతకానని గుర్తించి అతని గుండెలో ఏదో తెలియని భయం మొదలైంది. నందిని మెల్లగా హిందూ వైపు చూసింది. హిందూ ఒంటిపై ఉన్న నలిగిపోయిన పాత కాటన్ చీర, ఆమె మెడపై స్పష్టంగా కనిపిస్తున్న పచ్చి గాయాల వైపు చూసింది నందిని. గుండె చేరువైంది. ఒక తల్లిలో పెంచిన అక్క కావడంతో హిందూ అనుభవిస్తున్న శారీరక నరకాన్ని నందిని ఒకే ఒక్క చూపుతో పసిగట్టేసింది. ఇందు, నందిని ఏడుస్తూ చేయి చాపింది. అక్క. ఇందు ఒక ఉద్దుటను పరిగెత్తుకుంటూ వచ్చి నందిని కాళ్ళపై పడి బోరుని ఏడ్చేసింది. అక్క, నాన్న లేరక్క, నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అంటూ చిన్నపిల్లలా రోధించసాగింది. నందిని ఇందు తల నిమురుతూ కళ్ళలో కన్నీళ్లతో అర్జున్ వైపు తీవ్రంగా చూసింది. అర్జున్, ఇదా నేను నీకు ఇచ్చిన ప్రేమ? ప్రేమకు నువ్వు చూపించిన బహుమతి? నా చెల్లిని తల్లిలేని నా బిడ్డను నా చావు నెపంతో ఇంతలా నిలిపేశావా అని నందిని అడిగిన ప్రశ్నకు అర్జున్ దగ్గర సమాధానం లేదు. అతని యాటిట్యూడ్ అంతా నందిని మాటల ముందు, తను చేసిన తప్పు ముందు మోకరెళ్ళింది. నందిని తిరిగి రావడంతో వర్మ ప్యాలెస్లో ఒక సరికొత్త డ్రామా మొదలైంది. ఒకవైపు వినోద్ వెనుక ఉన్న చీకటి వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతుంటే ఇంకోవైపు ప్యాలెస్ 4 గోడల మధ్య అర్జున్, ఇందు, నందినిల జీవితాలు ఒక అగ్ని పరీక్షలా మారాయి. ఇందు తన మనసులోనే ఉన్న ప్రతీకార జ్వాలను అర్జున్పై ఉన్న కసిని తాత్కాలికంగా పక్కన పెట్టింది. ఎందుకంటే ఆమెకి ఇప్పుడు తన ప్రాణమైన అక్క నందిని మళ్ళీ తన కాళ్ళపై నిలబెట్టడమే ఏకైక లక్ష్యంగా మారింది. చిన్నప్పుడు అమ్మ చనిపోయినప్పటి నుండి తనని రెక్కల మీద పెంచిన అక్క వీల్ చైర్కి పరిమితం అవ్వడం ఇందు తట్టుకోలేకపోయింది. తెల్లవారులు జామున 5 గంటలకి ఇందు నిద్రలేచి అక్క గదిలోకి వెళ్తుంది. నందినికి కాలకృత్యాలు తీర్చడం దగ్గర నుంచి స్నానం చేయించడం, తల దువ్వడం, సమయానికి మందులు వేయడం అంతా ఇందే చూసుకుంటుంది. ఆ రాత్రి అర్జున్ వల్ల తన ఒంటిపై ఆయన గాయాలు, నొప్పులను కూడా లెక్క చేయకుండా నందినిని త్వరగా నడిపించేలా చేయడం కోసం ఇందు అహర్నిశలు శ్రమిస్తుంది. అక్క, ఈరోజు ఫిజియోథెరపీ డాక్టర్ చెప్పారు, నువ్వు ఖచ్చితంగా ఈరోజు కొన్ని అడుగులు వేయాలి, ప్రయత్నించక్క. ఇందు నందిని చేతులను పట్టుకొని బలవంతంగా లేపడానికి ప్రయత్నిస్తూ ప్రోత్సహిస్తుంది. నా వల్ల కావడం లేదు ఇందు, కాళ్ళు మొద్దు మారిపోయాయి. నందిని కళ్ళల్లో నీళ్లతో ఉంటుంది.
లేదక్క, నువ్వు నడవగలవు. నా కోసం, నాన్న ఆత్మశాంతి కోసం నువ్వు నడవాలి. ఇందు కన్నీళ్లతో బ్రతిమలాడుతూ నందిని చేతులను పట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్క అడుగు వేయిస్తూ నడిపించడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తుంది. ఇందు వేస్తున్న ఇందు చేస్తున్న సేవలు చూసి నందిని కళ్ళలో కన్నీళ్ళు ఆగడం లేదు. కానీ ఈ సేవల వెనుక ప్యాలెస్లో ఇంకొక భయంకరమైన వాతావరణం నెలకొంది. అర్జున్ తన పాత యాటిట్యూడ్తోనే ఉన్నాడు. తన ఇందుని ఒక తప్పుడు పగతో హింసించాలని హింసించానని లోపల ఒక చిన్న గిల్ట్ ఉన్నా బయటకు మాత్రం ఎప్పటిలానే గంభీరంగా పొగురుగానే చలమని అవుతున్నాడు. అయితే నందిని తిరిగి రావడంతో అతను నందినితో చాలా క్లోజ్గా ఉండటం స్టార్ట్ చేశాడు. నందిని బెడ్రూమ్లో ఉన్నప్పుడు అర్జున్ అక్కడికి వచ్చి ఆమె పక్కనే కూర్చొని నవ్వుతూ మాట్లాడుతుంటాడు. నందిని, నువ్వు లేని ఇన్నాళ్ళు ఈ పేలెస్ శ్మశానంలో ఉండేది. నువ్వు వచ్చావు, ఇక నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వను అంటూ అర్జున్ నందిని చేతులు పట్టుకొని ఆమె తలపై ముద్దు పెడుతూ చాలా క్లోజ్గా ఉన్నాడు. ఇన్నాళ్ళు రాక్షసుడిగా ఉన్న అర్జున్ నందిని ముందు మాత్రం ఒక ప్రేమికుడిగా మారిపోతాడు. అదే సమయంలో నందినికి నందినికి జ్యూస్ గ్లాస్ ఇవ్వడానికి ఇందు ఆ రూమ్లో అడుగు పెడుతుంది. అర్జున్ నందినిలో అంత క్లోజ్గా ఉండడం చూసిన ఇందు గుండెలో ఏదో తెలియని ఒక వింతైన నొప్పి మొదలవుతుంది. 3 ముళ్లతో అర్జున్ తనతో ఒకటైన బంధం ఇప్పుడు ముక్కలవలసిందేనా? ఒకవైపు తన భర్త, ఇంకొక వైపు తన తల్లి లాంటి అక్క. అర్జున్ ఇందు వైపు చూసి అదే రాయల్ యాటిట్యూడ్తో ఒక చల్లటి చూపు విసిరి కావాలని నందిని మరింత దగ్గరికి లాక్కుంటాడు. ఇందు జ్యూస్ గ్లాస్ టేబుల్పై పెట్టి కన్నీళ్లు బయటకు రాకుండా ఆపుకుంటూ వెనక్కి తిరిగి నడిచింది. ఇందు వెళ్ళిపోతుంటే నందిని అర్జున్ వైపు చూసి గంభీరంగా అంది. అర్జున్, నా కళ్ళ ముందు ఇందుని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ 3 ముళ్ళ బంధంతో తని భార్య అయింది. కానీ నువ్వు తనని హింసించావు. ఇప్పుడు నేను వచ్చానని తనని దూరం పెడుతున్నావా? ఈ బంధం ఎటు దారి తీస్తుంది అర్జున్? అర్జున్ లేచి నిలబడి తన కాలర్ సర్దుకుంటూ అదే యాటిట్యూడ్తో అన్నాడు. నందిని, ఈ అర్జున్ వర్మ జీవితంలో ఏది రావాలన్నా, ఏది వెళ్ళాలనుకున్నా అది నా ఇష్టం. ఇందు నా భార్యగా ఈ ఇంట్లో ఉందో లేక నా పగ బానిసలా ఉందో కాలమే నిర్ణయిస్తుంది అంటూ గంభీరంగా బయటకు నడిచాడు. ఇందు రాత్రింబవళ్ళు చేసిన సేవలు, కన్నీటి ప్రార్థనలు వృధా పోలేదు. వైద్యుల చికిత్స కంటే కూడా చెల్లి చూపించిన ప్రేమ నందినిని మృత్యుంజయురాలను చేసింది. కొద్ది రోజుల్లోనే నందిని కాళ్ళల్లో కదలికలు వచ్చాయి. ఒకరోజు ఉదయం ఇందు చేతులు పట్టుకొని నందిని వీల్చైర్ వదిలి వణుకుతున్న అడుగులతో నెమ్మదిగా హాల్లోకి నడిచింది. ఆ దృశ్యం చూసిన ప్యాలెస్లోని పని వాళ్ళంతా ఆనందపడ్డారు. అర్జున్ ముఖంలో కూడా ఒక గర్వంతో కూడిన నవ్వు కనిపించింది. కానీ నందిని కోలుకున్న ఆ సంతోషమే ఇందు ఈ ప్యాలెస్ నుండి శాశ్వతంగా వెళ్ళిపోవడానికి ఒక మార్గం సంగమం చేసింది. నందిని పూర్తిగా కోలుకున్నాక కూడా అర్జున్ తన రాయల్ యాటిట్యూడ్ని అస్సలు తగ్గించుకోలేదు. అతను నందిని పక్కన కూర్చొని నవ్వుతూ ముచ్చటిస్తూ ప్యాలెస్లో తిరుగుతుంటే ఇందు మాత్రం ఆ ఇంట్లో ఒక అపరిచిత వ్యక్తులే కంటికి కనిపించిన బానిసలా మిగిలిపోయింది. 3 ముళ్లతో ఒకటైన బంధం రాత్రికి రాత్రి ముక్కలైపోయిందని ఇందుకి అర్థమైంది. నా అక్క ప్రాణాలతో తిరిగి వచ్చింది. నా తండ్రి చనిపోవడానికి అర్జున్ వర్మ నేరుగా కారణం కాకపోయినా నన్ను శారీరకంగా మానసికంగా నలిపేసిన ఈ రాక్షసుడితో నేను ఇక ఒక క్షణం కూడా కలిసి ఉండలేను. మా అక్క జీవితంలో నేను అడ్డు రాకూడదు అని ఇందు ఒక గట్టి నిర్ణయానికి వచ్చింది. అదే రోజు అర్ధరాత్రి వర్మ ప్యాలెస్ భయంకరమైన నిశ్శబ్దంలో మునిగిపోయింది. అర్జున్ మద్యం మత్తులో తన రూమ్లో పడుకొని ఉన్నాడు. నందిని తన గదిలో నిద్రపోతుంది. ఇందు నెమ్మదిగా చీకటి నీడలా మెట్ల దిగి దిగి కిందకు వచ్చింది. ఆమె చేతిలో కేవలం ఒక చిన్న సూట్ కేస్ మాత్రమే ఉంది. అర్జున్ పెట్టిన నగలు, ఖరీదైన చీరలు అన్ని రూమ్లోనే వదిలేసింది. తను వస్తున్నప్పుడు కట్టుకున్న పాత కాటన్ చీరతోనే ఆమె ప్యాలెస్ మెయిన్ డోర్ వైపు నడిచింది. ఆమె మెడలో అర్జున్ కట్టిన తాళి అలాగే ఉంది. ఎంత పగ ఉన్నా ఆ 3 ముళ్ళ బంధాన్ని గౌరవించి ఆమె తాళిని తీయలేదు. కానీ ఆ తాళి ఇచ్చిన హక్కును వదులుకొని ఈ నరకం నుండి విముక్తి కోరుకుంటూ హాల్లోని టేబుల్పై ఒక తెల్లటి కాగితం పెట్టింది. ఆ కాగితంపై ఇందు తన రక్తంతో రాసింది, అర్జున్ వర్మ, నా అక్క నందిని ప్రాణాలతో తిరిగి వచ్చింది కాబట్టి మీ పగకు, నా బానిసత్వానికి ఇక్కడితో ముగింపు పడుతుంది. మీరు కట్టిన ఈ 3 ముళ్ళు నా తండ్రి ప్రాణాలను మింగేశాయి. నా ఆత్మగౌరవాన్ని తొక్కేశాయి. మీ పైసలు, మీ ఆస్తులు నాకు వద్దు. ఈ ప్యాలెస్ నరకాన్ని ఇక్కడితో వదిలేసి వెళ్ళిపోతున్నాను. కానీ గుర్తుపెట్టుకోండి, అమాయకురాలైన ఇందు చనిపోయింది. నా తండ్రిని చంపిన ఆ చీకటి వ్యక్తిని, నన్ను బానిసని చేసిన మిమ్మల్ని ఇద్దరిని కాలంని శిక్షిస్తుంది. ఇందు కన్నీళ్లు తుడుచుకుంటూ మడిలోని తాళిని ఒక్కసారిగా గట్టిగా పట్టుకొని ఆ అర్ధరాత్రి చీకట్లో వర్మ ప్యాలెస్ సింహద్వారం
దాటి బయటకు నడిచింది. గేటు బయటకు కురుస్తున్న చల్లటి వర్షంలో ఆమె ఒంటరిగా శూన్యాల్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం అర్జున్ హాల్లోకి రాగానే టేబుల్పై ఉన్న రక్తపు లేఖను చూశాడు. ఇందు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందని అర్థం కాకనే అతని రాయి లిగి ఒక్కసారిగా బద్దలైంది. చేతిలోని కాఫీ గ్లాస్ కింద పడి ముక్కలైంది. ఇందు! అర్జున్ గర్జించాడు. నందిని కూడా కంగారుగా అక్కడికి వచ్చింది. ఆ లేఖ చదివి నందిని ఆ గుండె పగిలిపోయింది. అర్జున్! నా చెల్లెలు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయింది. నువ్వే తనని వెతికి తీసుకురావాలి అంటూ ఆమె ఏడవడం స్టార్ట్ చేసింది. అర్జున్ కళ్ళల్లో కోపం, పొగరుతో పాటు ఒక వింతైన ఆందోళన కనిపించింది. ఈ అర్జున్ వర్మను కాదని అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళుతుందా? తను ఎక్కడున్నా నా తాళి మెడలో ఉంచుకొని నన్ను దాటి ఎలా వెళ్తుందో నేను చూస్తాను, లాక్కొస్తాను అంటూ తన గన్ తీసుకొని కార్ కీస్ జేబులో వేసుకున్నాడు. ముంబై నగరాన్ని ముంచెత్తుతున్న ఆ భయంకరమైన వర్షంలో అర్జున్ కారు వేగంగా దూసుకెళ్తుంది. అతని 2 చేతులు స్టీరింగ్ వీల్ని కసితో గట్టిగా పట్టుకున్నాయి. కళ్ళల్లో కోపం, అహంకారం, అంతకు మించిన ఒక తెలియని ఆందోళన కలగలిపి కనిపిస్తున్నాయి. నన్ను దాటి నువ్వు ఎక్కడికి వెళతావు విందు? ఈ అర్జున్ వర్మని మెడలో 3 ముళ్ళు వేశాడు. నువ్వు నా దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన బానిసవి. నన్ను వదిలి వెళ్ళే ధైర్యం నీకెలా వచ్చింది? అర్జున్ పల్లి నోరుతో కారు స్పీడ్ పెంచాడు. అతను ముంబైలోని రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, క్రాస్ రోడ్లు అన్నీ వెతికాడు. తనకున్న పోలీస్ పవర్స్ అన్ని వాడి నగరాన్ని చల్లవపెట్టాడు. కానీ ఎక్కడ ఇందు ఆనవాళ్ళు కూడా దొరకలేదు. ఆ వర్షపు చీకటి ఇందుని తనలో కలిపేసుకున్నట్లుంది. మరుసటి రోజు ఉదయం వర్మ ప్యాలెస్లో నిశ్శబ్దంగా తాండవిస్తుంది. నందిని హాల్లోని సోఫాలో కూర్చొని కన్నులు తుడుచుకుంటుంది. అప్పుడే అర్జున్ తడిసిన బట్టలతో అలసటగా ఓడిపోయిన సింహంలో లోపలికి నడిచాడు. ఇన్నాళ్ళు అతని ముఖంలో ఉన్న ఆ రాయల్ యాటిట్యూడ్ ఇప్పుడు ఎక్కడో కొద్దిగా దెబ్బతిన్నట్లు కనిపిస్తుంది. అర్జున్, ఇందు దొరికిందా? నందిని ఆశగా అడిగింది. అర్జున్ ఏమీ మాట్లాడకుండా తల అడ్డంగా ఊపాడు. అతని కళ్ళు టేబుల్పై ఉన్న ఇందు రక్తంతో రాసిన లేఖ వైపు తిరిగాయి. ఇందు తాళి తీయకుండానే తన మెడలోనే ఉంచుకొని వెళ్ళిపోయింది. అంటే ఆమె ఈ బంధాన్ని గౌరవించింది. కానీ అర్జున్ పెట్టిన నరకాన్ని భరించలేక తను ఈ ప్యాలెస్ నుండి శాశ్వతంగా దూరం చేసుకుంది. అర్జున్ తన మనసులోనే అనుకున్నాడు, నువ్వు నా తాళి మడలో ఉంచుకొని నన్ను వదిలి వెళ్ళిపోయావు విందు. కానీ ఈ అర్జున్ వర్మ నేను అంత తేలిక వదిలేయాడు. నువ్వు ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను అని మనసులోనే ప్రతిజ్ఞ చేసుకున్నాడు. అదే సమయంలో ముంబై నగర శివార్లలోని ఒక పాడుపడిన ఫ్యాక్టరీలో ఆ చీకటి వ్యక్తి సోఫాలో కూర్చొని పేపర్ చూస్తూ క్రూరంగా నవ్వుతున్నాడు. వినోద్ జైలుకు వెళ్ళిన అతని ప్లాన్ మాత్రం పక్కాగా వర్కౌట్ అయింది. గుడ్, వెరీ గుడ్ ఇందు. ఇందు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. అర్జున్ నగరమంతా పిచ్చివాడిలా వెతుకుతున్నాడు. కానీ ఇందు ఎక్కడికి వెళ్ళిందో ఆ అర్జున్ గాడికి ఎప్పటికీ తెలియదు. ఇందుని నేను నా జోపులోకి తెచ్చుకునే సమయం వచ్చేసింది. ఈసారి ఇందు చేతులతోనే ఆ అర్జున్ వర్మ సామ్రాజ్యాన్ని ముక్కలు చేయిస్తాను అంటూ ఆ చీకటి మృగం భయంకరంగా నవ్వింది. ముంబై నగరాన్ని దాటి వెళ్తున్న ఆ లోకల్ గూడ్స్ లారీ వెనుక భాగంలో చీకటిలో ఒంటరిగా కూర్చొని ఉంది ఇందు. పరద సందులో నుండి వెనక్కి వెళ్తున్న ముంబై నగరాన్ని చూస్తూ ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు నదిలా ప్రవహిస్తున్నాయి. ఆమె మనసులో అర్జున్పై ఎలాంటి కోపం లేదు. వినోద్ కుట్ర బయటపడి అర్జున్ నిర్దోషి అని తెలిసిన క్షణమే అతనిపై ఉన్న పగ అంతా కరిగిపోయింది. పగ తనను గుండెలుగా హత్తుకొని అర్జున్ ఏడ్చినప్పుడు అతని కళ్ళల్లో తనపై ఉన్న ఆరాటం ఆమెకు స్పష్టంగా తెలిసింది. తన మెడలోని తాళిని చేత్తో పట్టుకొని ఇందో గుండెలకు హత్తుకుంది. మిమ్మల్ని నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అర్జున్ గారు. మీపై నాకు ఎలాంటి కోపం లేదు. కానీ నాకంటే ముందే
మీ జీవితంలోకి ఉన్నది మా అక్క నందిని. మీరిద్దరూ క్లోజ్గా నవ్వుకుంటూ ఉంటే ఆ బంధం మధ్యలో నేను ఒక అడ్డుగోడలా అనిపించాను. నా తల్లి లాంటి అక్క జీవితం కోసం నా ప్రేమని, ఈ ప్యాలెస్ సుఖాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించండి. ఇందు మనసులోనే ఏడుస్తూ అనుకుంది. 2 నెలల తర్వాత వర్మ కార్పొరేట్ హెడ్ క్వార్టర్స్ ఆఫీస్ క్యాబిన్ అంతా చిందరవందరగా ఉంది. ఫైల్స్ టేబుల్ మీద పడేసి ఉన్నాయి. అర్జున్ గడ్డం పెరిగి కళ్ళద్దాలు వెనుక కళ్ళు అలసటగా నిద్రలేమితో ఎర్రగా ఉన్నాయి. ఇన్నాళ్ళు అతని ముఖంలో ఉన్న ఆ రాయల్ యాటిట్యూడ్ పొగరు అప్పుడు ఒక పిచ్చి ఆరాటంగా మారిపోయాయి. ఇందు ఇల్లు వదిలి వెళ్ళినప్పటి నుండి అతని బిజినెస్ని పూర్తిగా పక్కని పెట్టేసి రాత్రింబవళ్ళు ఆమె కోసమే వెతుకుతున్నాడు. అప్పుడే అతని పర్సనల్ అసిస్టెంట్ వచ్చి దాగిన భయంతో లోపలికి వచ్చాడు. సార్, మన షేర్లు పాతాళానికి పడిపోయాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నారు. దుబాయ్ ఇన్వెస్టర్స్ కూడా మన డీల్స్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఈ టైంలో మీరు ఆఫీస్ వైపు చూడకపోతే వర్మ సామ్రాజ్యం కుప్పకూలిపోతుంది సార్. అర్జున్ కుర్చీలో నుండి ఒక ఉదటం లేచి అసిస్టెంట్ కాలర్ పట్టుకుని గర్జించాడు. వర్మ సామ్రాజ్యం నాశనం అయిపోతే నాకేంటి? నా తాళం మెడలో ఉంచుకొని నా అమ్మకాన్ని గుండెల్లో నింపి నా కళ్ళ ముందే నా భార్య త్యాగం చేసి వెళ్ళిపోతుంటే నేను ఈ ఆస్తులు పట్టుకుని ఏం చేయాలి? నాకు హిందీ కావాలి. 100 కోట్లు ఖర్చు అయినా సరే. తను ఎక్కడుందో కనిపెట్టండి అంటూ టేబుల్పై ఉన్న గ్లాసును విసిరి కొట్టాడు. అర్జున్ ఆరాటం చూసి అసిస్టెంట్ వెనక్కి వెళ్ళిపోయాడు. అదే సమయంలో ముంబై ప్యాలెస్లో నందిని పరిస్థితి కూడా దారుణంగా ఉంది. ఆమె పూర్తిగా కోలుకొని నడవగలుగుతుంది, కానీ ఇందు చేసిన త్యాగం ఆమెను రోజు రోజుకి కుంగదీస్తుంది. అర్జున్ తనని ప్రేమిస్తున్నాడని తను అనుకుంది, కానీ ఇందు వెళ్ళిపోయాక అర్జున్ పడుతున్న నరకం చూసి అర్జున్ మనసులో ఉంది తను కాదు, ఇందు అని నందినికి పూర్తిగా అర్థమైపోయింది. ఆ త్రిముఖ బంధంలో నందిని కూడా ఒక నిశ్శబ్ద వేదనను అనుభవిస్తుంది. ఇందు ఎక్కడికి వెళ్ళింది? ఆ చీకటి వ్యక్తికి ఇందు దొరికిపోయిందా? లేక ఇందు తన ప్రతీకారం కోసం ఒక సీక్రెట్ స్థానంలో దాక్కుందా? మెడలో తాళితో ఇల్లు వదిలిన ఇందు సీజన్ 2లో ఎలా ఉంటుందో? మొదటి సీజన్ సమాప్తం. సీజన్ 2 త్వరగా కావాలంటే కామెంట్స్ పక్కాగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.